ప్రైజ్ లార్డ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మీ అందరికీ కూడా మా శుభాభివందనాలు. అలాగనే మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ క్రైస్ట్ బిలీవర్స్. అయితే మనం అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? మనకు తెలియాలి కదండీ! సాటి క్రైస్తవులుగా క్రిస్మస్ అంటే ఏంటో మనకు తెలియాలి. అయితే క్రిస్మస్ యొక్క వెనకాలన్న అసలైన మర్మాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవాంజలిస్ట్ ఇశ్రాయేల్ అన్న పరిశుద్ధాత్మ ద్వారా బోధింపబడి స్పిరిచువల్‌గా మనందరిని కూడా బలపరుస్తున్నారండి. అయితే మనము లాస్ట్ ఇయర్ ఒక ఇంటర్వ్యూ జరిగిందండి అన్నయ్య గురించి. ఈ దినాన ఏంటంటే క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? అంటే కొత్త బట్టలు ధరించడం, ఇల్లుని శుభ్రం చేసుకోవడం ఇదేనంటారేంటి అండి? అయితే క్రిస్మస్ యొక్క ఉన్న వెనకాల ఒక మర్మం ఉందండి. అది ఈ దినం మనం తెలుసుకుందాం. ఎందుకంటే మనం అనేక మందికి చెప్పగలగాలి. ఆ స్థితిలో మనం ఉండాలంటే మనకసలు క్రిస్మస్ ఏంటంటే తెలియాలి. అదే ఈరోజు అన్న ద్వారా మనం తెలుసుకుందామండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. మరొకసారి ఈ రీతిగా మీతో ఇంటర్వ్యూ చేయడానికి ప్రభు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆయన స్తుతిస్తున్నానన్న. Yes. అయితే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం అన్నయ్య. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? మనం ఎందుకు చేసుకోవాలి అసలు క్రిస్మస్? అనే విషయాల గురించి తెలుసుకోవాలని ఆశపడుతున్నాం అన్నయ్య. ఓకే. మొదటి ప్రశ్నగా యేసు ప్రభువారు ఎక్కడ జన్మించారన్న? ఓకే. యేసు ప్రభువారు ఎక్కడ జన్మించారు అనేటువంటి మాట ఆ క్వశ్చన్ అడిగారు గనుక దాని నిమిత్తం నేను చిన్న ప్రార్థన చేసుకుని మీకు నేను జవాబిస్తాను. పరిశుద్ధమైన తండ్రి యేసయ్య సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసును అలుపును అయోగ్యుణ్ణి నా నోటి మాట ద్వారా నీ చిత్తానుసరమైన మాటలు వచ్చును గాక. నీ లేఖనాలను పరిశోధిస్తుండగా నాయన నీ పుట్టుకలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నాయన విశేషాన్ని మేమందరం తెలుసుకోవడానికి కృప చూపించండి. మానవ జాతి కోసం నువ్వు చేసినటువంటి నాయన తండ్రి కార్యము చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. అది పరలోకంలో ఎంతో సంతోషకరమైనటువంటి తండ్రి ప్రభ నాయన తండ్రి ఎంతో సంతోషకరమైనటువంటి పరిస్థితి. అలాగే భూజనులందరికీ కూడా సంతోషకరమైనటువంటి స్వర్తమానమైనటువంటి మాట ఆనాడు దూత చెప్పింది. నాయన మరి సిస్టర్ అడుగుతున్న ప్రతి మాటకి నేను నీ చిత్తానుసారంగా జవాబిచ్చే విధంగా వాక్యాన్ని మాత్రమే కంపేర్ అయ్యే విధంగా వాక్యాన్ని బేస్ చేసుకుని ప్రతి దానికి నాయన ఈ సహోదరికి జవాబు ఇవ్వడం కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చూడండి, ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నా ఏంటంటే యేసు ప్రభు వారు ఎక్కడ జన్మించారనేటువంటి ప్రశ్న మీరు అడిగారు. అయితే ఆ ప్రశ్నకి జవాబు ఇచ్చే ముందు మనం బైబిల్ మనం కొంచెం పరిశీలించాలని నేను ప్రభు వేట కోరుకుంటున్నాను. యోబు గ్రంథము జోబ్ చాప్టర్ 36 verse 33. జోబ్ చాప్టర్ 36 verse 33లో ఒక మాటని మనకు కనబడుతుంది. అయితే ఇది ఇప్పుడు దాకా ఎవరన్నా చెప్పారా లేదా అన్నది నేను దాని గురించి నేను మిమ్మల్ని అడగట్లేదు, కానీ దీంట్లో ఉన్న అర్థాన్ని మనం గ్రహించాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నాకు రాత్రి ప్రేరేపించడం జరిగింది. అయితే అందుకే నేను దీని ఫస్ట్ పాయింట్ గా నేను రాసుకోవడం జరిగింది అన్నమాట. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును. అర్థమవుతుందా సిస్టర్? ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును, తాను వచ్చుచున్నాడని ఆయన ఎవరు తెలియజేస్తున్నాడట? పశువులకును తెలుపును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, పశువులకు కూడా తెలుపుతాడు. ఎవరికి తెలుపుతాడండి? పశువులకి. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడ పుట్టాడు, పుట్టిన తర్వాత ఎక్కడ పుట్టాడు అనేది స్పాట్ అనేది బైబిల్లో లేదు. అంటే ఈ స్పాట్ లో జన్మించాడు, ఈ లొకేషన్ లో జన్మించాడు అని మనం చెప్పలేం, కానీ ఏ ప్రాంతంలో పుడతాడు, ఏ గ్రామంలో పుడతాడు అవన్నీ కూడా బైబిల్లో మెన్షన్ చేయబడ్డాయి. ఏమర్థమైందా? ఇప్పుడు ఆ ప్రాంతంలో పుడతాడు అని బైబిల్ చెప్తుంది. ఖచ్చితంగా ఆ ప్రాంతంలోనే పుట్టాడు ఆయన, కానీ ఈ లొకేషన్ లోనే ఆయన జన్మించింది, ఈ స్పాట్ లోనే ఆయన జన్మించింది అని మనం చెప్పడానికి మాత్రం ఆ యొక్క చాయిస్ మనకు లేదు. ఎందుకంటే అది బైబిల్లో మెన్షన్ చేయాల. ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తున్నాను. ఆయన గర్జనము ఆయన ప్రసిద్ధి చేయను, తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు కూడా తెలుపుతాడు అనేటువంటి మాట ఉంది. ఈ లేఖన భాగాన్ని పరిశీలిస్తే ఆయన వస్తున్నట్టు పశువులకు ఎందుకు తెలియబడాలి? అర్థమైందండి? ఏమా, ఆయన వస్తున్నాడని ఎవరికి తెలుస్తుందట? పశువులకు కూడా తెలుస్తుందట. దీన్ని వివరించే ముందు నేను ఒకసారి మనం లేఖన భాగంలోకి వెళ్తే గనక లూకా సువార్త లూక్ చాప్టర్ 2 వచ్చేద్దాం. మనం లూక్ చాప్టర్ 2లో మనం పరిశీలిద్దాం. ఒకసారి లూకా సువార్తలో ఏం జరిగిందో మనందరం కూడా పరిశీలిద్దాం. లూక్ చాప్టర్ 2 verse 1 through 6 మనం చూద్దాం. 1 నుంచి నేను చదువుతున్నా. ఆ దినములలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడ జన్మించారు? దాని నిమిత్తం నేను మాట్లాడుతున్నాను సుమి. దాని నిమిత్తం సిస్టర్ గారు క్వశ్చన్ నేను జవాబిస్తాను. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలని
కైసరు ఐగుప్తు వల్ల ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశములకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఏంటంటే తమ తమ పట్టణములకు వెళ్ళిపోయారు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. యోసేపు దావీదు వంశంలోని గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు గలియలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళారండి? దావీదు ఊరికి వెళ్ళారు. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండను కనుక తన తొలిచూలు కుమారుని కని జాగ్రత్తగా వెళ్ళండి. నేను చాలా అర్థమయ్యేలా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఆ దినముల్లో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయని కైసర్ ఐగుప్తులో ఒక ఆజ్ఞ వచ్చిందంటండి. ఇది కురేనియా సిరియా దేశంలోకి అధిపతి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఏంటంటే అర్థమైందండి మీకు? అయితే అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టుకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిపోయారంటే ఏం చేశారు? తమ తమ పట్టణంలోకి వెళ్ళిపోయారు. యోసేపు దావీదు వంశంలోను గోత్రములను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియుతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడడానికి గలీలోని నజరేతు నుండి యూదయాలోని జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ నేను తర్వాత పాయింట్ మీకు తర్వాత యొక్క లేఖన భాగాన్ని యొక్క స్క్రిప్చర్ ని చదివిస్తాను. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. దేవుడు రాసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఆ లేఖన భాగం ఎట్టి రీతిగా నెరవేర్చబడాలో అట్టి రీతిగా దేవుడు వాళ్ళని నడిపిస్తున్న విధానం చేస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. ఇక్కడ నుండి నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాడట. ఎందుకు వెళ్ళాడు? ప్రజా సంఖ్య నిమిత్తం వెళ్ళాడు రాయడానికి. అయితే వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండి గనుక తన తొలిచూలు కుమారు కంది. అయితే ఎక్కడ కందంటే బెత్లెహేములోనే కందని మనము కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకా ఇక మీద నేను చదవబోతున్నాను యొక్క ప్రతి లేఖన భాగం యొక్క స్క్రిప్చర్ ని. ఆమె ఎక్కడ కందో యేసుక్రీస్తు ప్రభు అని బెత్లెహేము అనే ఊర్లోనే కరెక్ట్ గా మనం చూస్తున్నాం. కానీ స్పాట్ చెప్పలేం. స్పాట్ మాత్రం మనం చెప్పలేం. స్పాట్ అంటే అర్థమైంది కదండి. మనం ఈ లొకేషన్ లోనే ఆమె డెలివరీ అయింది, అంతేనండి. ఈ లొకేషన్ లో డెలివరీ అయింది మరియమ్మ అని మనం చెప్పడానికి ఒక్కలేదు, ఎందుకంటే మనం చూడలేదు కదా. కానీ ఎక్కడ పుడతాడో ముందుగానే బైబిల్లో రాశాడు. అక్కడే జన్మించాడు ఆయన. అక్కడ చూస్తే నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము దావీదు ఊరికి వెళ్ళారు. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టారు. ఎక్కడ కన్నారు అనేటువంటి ఎక్కడ ఆమె డెలివరీ అయినటువంటి విషయం బైబిల్లో లేదు, కానీ బెత్లెహేములో మాత్రమే ఆమె డెలివరీ అయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే అక్కడ సత్రములో ఏముందంటే స్థలము లేదు గనుక వాళ్ళు ఏం చేశారంటే ఆయనను పశువుల తొట్టులో పరుండు పెట్టారని బైబిల్ చెప్తున్నా. ఆయన ఎక్కడ పరుండు పెట్టారంటే పశువుల తొట్టులో పరుండు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మనం గుర్తు పెట్టుకోండి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకలో ఉన్నటువంటి రహస్యం చాలా విలువైంది, చాలా ఘనమైంది. ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను. దీని తర్వాత ఇంకొక లేఖన భాగం ఇంకొక స్క్రిప్చర్ నేను చదివించి దీన్ని మీకు నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిస్టర్ చదువుతారు, దాన్ని సిస్టర్ గారు చదువుతారు. ఒకసారి చూస్తే మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 1 through 5. మాథ్యూ చాప్టర్ 2 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు సిస్టర్ చదువుతారు. చదివాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. నెక్స్ట్ చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును. నెక్స్ట్ కూడా చదువు. అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని దేవునికి స్తోత్రాలు కలుగును. హల్లెలూయా. అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, నేను ఈ రోజు మీకు వివరించాలనుకున్నటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా.
శశి గారు చదివినటువంటి లేఖన భాగంలో మీరు చూడొచ్చు, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు, ఇజ్రాయేల్ నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వస్తాడు అని ఉంది. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఇందాక మనం చదివిన లేఖన భాగంలో లోకాసు వార్త 2వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే, ఆమె ప్రసవవేద జనములు ఏమైందండి నిండను కనుక ఆమె కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి పశువుల పాకల్లో లేదంటే పశువుల తొట్టులో పరుండ పెట్టినటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించారు? బెత్లెహేంలోనే జన్మించాడు. ఆయన ఎక్కడ జన్మించాడండి? ఇక్కడ ఏముందండి లేఖన భాగం? క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగారట. అసలు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని వారిని అడిగితే అందుకు వారు యూదయ బెత్లెహేంలోనే, ఎక్కడండి? యూదయ బెత్లెహేంలోనే పుడతాడని లేఖన భాగం చెప్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుడతాడు? ఇక్కడ మనం చూసాం, క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగిన అందుకు వారు యూదయ బెత్లెహేంలో ఇయ్యాలనగా, యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రమో అల్పమైన దానివి కావు, ఇజ్రాయేలు నా ప్రజలు పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడుతున్నది ఉన్నదని. ఇక్కడ ప్రవక్త రాశాడు. ప్రవక్త ఏ విధంగా రాశాడో అట్టి రీతిగానే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ జన్మించాడో మరొకసారి మీకు నేను చదువుతాను. లూకాసు వార్త 2వ అధ్యాయము, లూకాసు వార్త 2వ అధ్యాయాన్ని మీరు పరిశీలిస్తే గనక నేను చదువుతున్నాను, వినండి. లూకాసు వార్త 2వ అధ్యాయము, అందరినూ ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు తమ తమ పట్టణంలోకి వెళ్ళిపోయారట. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడ్డకు గలీలోని నజరేతు నుండి యూదయలోని, ఎక్కడండి? యూదయలోని బెత్లెహేం. అక్కడ మనం చూసాం, మత్తయి సువార్తలో ఏం చూసాం? యూదయ బెత్లెహేంలోనే ఆయన పుడతాడని ఉంది. ఇప్పుడు ఈ యోసేపు ఎక్కడ తీసుకెళ్తున్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని? మరియమ్మ ఎక్కడ తీసుకెళ్తున్నాడు? గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని తీసుకుని, గర్భంలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభుని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? యూదయ బెత్లెహేంకి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి కదా. ఏం నెరవేరాలి? ప్రవచనం. ఆయన ఎక్కడ జన్మించాలంటే బెత్లెహేంలోనే జన్మించాలి. ఆయన ఎక్కడ జన్మించాలంటే బెత్లెహేంలోనే జన్మించాడు, యూదయ బెత్లెహేంలో. కానీ ఇది స్పాట్, ఇది లొకేషన్ మనం చెప్పలేము, కానీ ఎక్కడ ఆమె డెలివరీ అయిందో అది మనం చెప్పలేము. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే కనుక యూదయ బెత్లెహేంలోనే పుడతాడని బైబిల్ చెప్తుంది. అందుకని ఆయన ఎక్కడ పుట్టాడంటే చూడొచ్చు, నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమును దావీదు ఊరికి వెళ్ళను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినము నిండిన కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయన పశువుల తొట్టులో పరుండి పెట్టాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ పుట్టాడంటే యూదయ బెత్లెహేంలోనే పుట్టాడు. కానీ లొకేషన్ మాత్రం మనం ఫైండ్ అవుట్ చేయలేము, అది బైబిల్లో మనకు మెన్షన్ చేయలేదు. కానీ ఆయన ఎక్కడ పుట్టాడంటే ప్రవచనాల ప్రకారంగా యూదయ బెత్లెహేంలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే సత్రంలో స్థలం లేదు కనుక ఆయన ఎక్కడ తీసుకెళ్లారంటే పశువుల యొక్క పాకలో తీసుకెళ్లారు. ఆ పశువుల తొట్టులో ఆయన పరుండి పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఫస్ట్ ఒక లేఖన భాగం నేను చదివించాను యోబు గ్రంథంలో. అందులో ఏముందంటే యోబు గ్రంథంలో ఏముంది? ఆయన వచ్చినని ఆయన గర్జనము ఏంటండి? ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయను, ఆయనను ప్రసిద్ధి చేస్తుంది. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకు తెలుపును. ఎవరు తెలుపుతాడంట? పశువులకు. ఎందుకు తెలుపుతున్నాడు ఆయన వచ్చినాడని? ఎందుకు ఆ లేఖన భాగాన్ని మనం చదివిస్తున్నామంటే దేవుడు ఎందుకు అది కూడా చెప్పమన్నారు నాకు. నేను గమనించే మీ ఎదుట ఆ యొక్క స్క్రిప్చర్ కూడా నేను పెడుతున్నాను. జోబ్ గ్రంథంలో జోబ్ చాప్టర్ ఉన్నటువంటి ఆ మాటను మనం పరిశీలిస్తున్నాం. ఎందుకంటే ఆయన వచ్చుచున్నాడని పశువులు కూడా తెలుపునని ఉంది. ఇక్కడ ఆయన వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత ఆయన పశువుల పాకలో పరుండి పెట్టారు. ఇప్పుడు ఆయన అక్కడ ఉన్నాడు. ఆ పశువుల పాకలో ఎవరున్నారు? పశువులు ఉన్నాయండి లేదా? అయితే లేఖన భాగాన్ని మనం పరిశీలించాలి. దేవుడు ఆలోచన లేకుండా ఏది ఈ భూమి మీద జరగదు. అది దేవుడి పనులు గుర్తుపెట్టుకున్నారు, మన సొంత పని కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టారంటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే యూదయ బెత్లెహేంలోని పుట్టాడు. బెత్లెహేం అనేటువంటి ప్రాంతంలోని పుట్టాడు, ఆ గ్రామంలోని పుట్టాడు, ఆ ఊళ్ళోని పుట్టాడు. కానీ స్పాట్ ఇదని మనం చెప్పలేమండి. అది ఓకేనండి. లేఖన భాగం ప్రవచనం ఏదైతే చెప్పిందో అట్టి రీతిగా మాత్రమే దేవుడు జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుడతానంటే యూదయ బెత్లెహేంలో. అలాగే యూదయ బెత్లెహేంలోనే పుట్టాడు. ఎందుకంటే ఇంకొక లేఖన భాగాన్ని కూడా మీకు చూపిస్తాను. మీకా గ్రంథాన్ని కూడా మనం తెరుద్దాం ఒకసారి. మీకా గ్రంథాన్ని కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. మీకా గ్రంథంలో సిస్టర్ చదువుతారు ఒక మాట నేను చదివించాలని నేను కోరుకుంటున్నాను. ఆ మాటను కూడా మనం చూసుకుని నెక్స్ట్ క్వశ్చన్ మనం వెళ్ళిపోవచ్చు. మీకా గ్రంథము 5వ అధ్యాయం, మీకా చాప్టర్ 5 verse 2 చూడండి. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో స్వల్ప గ్రామమైనను నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను యాలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెనటువంటి మాట మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి మీకా గారు ఇలా అనేక మంది ప్రవక్తలు రాసిన ప్రవచనాలు అవన్నీ కూడా స్పష్టంగా దేవుడు ఏదైతే
ఏ విధంగా జరుగుద్దని తండ్రి అనే దేవుడు తన ప్రవక్తల ద్వారా రాసించాడో ఆ లేఖన భాగాల ప్రకారంగా ప్రవచనం ప్రకారంగా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక జరిగింది. ఆయన ఎక్కడ పుట్టారంటే యూదయ బెత్లెహేములో పుడతాడని మనం చూసాం. అట్టి రీతిగా ఆయన జన్మించినట్టుగా మనం చూసాం. ఆయన పుట్టిన ప్రాంతం ఏంటంటే యూదయ బెత్లెహేము అనేటువంటి మాట మనం స్పష్టంగా చూడొచ్చు. అయితే మన స్పాట్ మాత్రం చెప్పలేము, కానీ ఆయన ఎక్కడ జన్మించాడంటే ఖచ్చితంగా బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తు ఎక్కడ పుట్టిన వారిని అడిగినందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలానగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు, ఇజ్రాయెల్ నా ప్రజలు పరిపాలించేది నీలో నుండి వచ్చిన ప్రవక్త ద్వారా వ్రాయబడుతున్నది అనేటువంటి మాట మనం చూస్తాం. ఆయన ఎక్కడ పుట్టాడంటే యూదయ దేశపు బెత్లెహేములో ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. స్పాట్ అయితే తెలియదు కానీ లొకేషన్ మనం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆయన పుట్టిన ప్రాంతం ఏదైనా ఉందంటే యూదయ బెత్లెహేం మాత్రమే. అయితే యేసయ్య గారు కన్య గర్భంలో జన్మించారన్న. అయితే అప్పట్లో ధర్మశాస్త్ర ప్రకారము వివాహమునకు ముందు గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరి మరియమ్మ తల్లి గారి విషయంలో ఈ విధంగా జరగకుండా ఎలా ఆగిందన్న? చాలా జాగ్రత్తగా మనం బైబిల్ పరిశీలించడానికి మనం ప్రయత్నించేద్దాం. సిస్టర్ ఏమడుతున్నారంటే, యేసయ్య కన్య గర్భం జన్మించారు, అయితే ధర్మశాస్త్ర ప్రకారం వివాహములకు ముందు గర్భం ధరిస్తే రాళ్లతో కొట్టి చంపేస్తారు. మరి మరియమ్మ తల్లి గారి విషయంలో ఎలా జరగకుండా ఆగింది? జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో నిజంగానే ఒకవేళ గర్భం ధరిస్తే చంపేయడమే పరిస్థితి. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె జాగ్రత్తం చేసింది కనుక రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి ఉంది బైబిల్ ప్రకారంగా. బైబిల్ లా అది. ఎందుకంటే తండ్రి అనే దేవుడు ఆ విధంగా మోషే ద్వారా మనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం ధర్మశాస్త్రంలో. అయితే జాగ్రత్తగా వినండి, ధర్మశాస్త్రం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చిందని బైబిల్ చెప్తుంది. అయితే ధర్మశాస్త్రం ఇచ్చింది దేవుడే. ఆ ధర్మశాస్త్రం ఇచ్చిన దేవుడే కనుక ఆయనకి సర్వాధికారం ఆయనకు ఉంది కనుక, అయితే మనం బైబిల్ పరిశీలించి దాన్ని బట్టి మనం మాట్లాడడానికి మనం ఇష్టపడదాం. చూడండి ఒక్కసారి యెషయా గ్రంథము ఐజా చాప్టర్ 7 వర్స్ 13-14 నేను చదువుతాను. అతడు ఎలాగో చెప్పాను, దావీదు వంశస్థులారా వినుడి, మనుషులను విసిగించుట చాలదనుకుని నా దేవుని కూడా విసిగింతురా? కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే మనం చూడొచ్చు బైబిల్లో ఏ విధంగా రాయబడిందంటే, నేను చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపుతున్నాడు. ఎవరు చూపుతున్నారంటే సూచన? ఎవరు చూపిస్తున్నారు? సైన్ ఎవరు చూపిస్తున్నారు? తండ్రి యెహోవా దేవుడు. తండ్రి దేవుడు చూపిస్తున్నారు. దేవుడే కదా ఒక సూచన చూపిస్తున్నాడు. అయితే నెక్స్ట్ వన్ ఏం చెప్తున్నాడంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మీకు చూపు ఆలకించి, కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మాని పేరు పెట్టు. ఒక కన్య గర్భం ధరిస్తుందని బైబిల్లో దేవుడు రాయించాడు. అది దేవుని చిత్తము గనుక దాన్ని ఆపడం ఎవరి తరము కాదు. హల్లెలూయా. అది ఎవరి చిత్తం? అది మానవ ఆలోచన కాదు. అది దేవుడు తీసుకున్న డిసిషన్. ఒక కన్య గర్భం ధరించాలి, కన్య గర్భం ధరించి ఒక కుమారునికని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టాలి. సాధారణంగా ఒక భార్య భర్తలు వివాహం అయిన తర్వాత వాళ్ళకి సంతానం అనేది ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ ఒక కన్య గర్భం ఎందుకు ధరించాల్సి వచ్చిందంటే, మీరు బైబిల్ పరిశీలిస్తే నీతిమంతుడు ఒక్కడును లేడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవునికి ఇచ్చే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చెప్తా ఉంది. మరి ఇటు రీతిగా బైబిల్ చెప్తున్నప్పుడు, ఇటు రీతిగా బైబిల్లో అనేకమైనటువంటి యొక్క స్క్రిప్చర్ ని మనం పరిశీలిస్తుంటే మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే, బైబిల్ కనుక మనం అర్థం చేసుకోకపోతే దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు. ఇప్పుడు పరిశుద్ధమైనటువంటి మనుషుడు కావాలి, పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి. మరి భూమి మీద నీతిమంతులు లేడు, అందరూ పాపులే గనక, మరి పాపుల రక్తము ద్వారా పాప పరిహారార్థ బలి జరగదు గనుక దేవుడు తీసుకున్న నిర్ణయం చాలా అమూల్యమైంది. ఎందుకంటే పురుషుడు కలయిక లేకుండానే, ఎందుకంటే ఒక కన్యక గర్భం ధరించాలి. అది ఎలా జరుగుద్దంటే, సర్వోన్నతుల శక్తి ఆమెను కమ్ముకుని పరిశుద్ధాత్మ ద్వారా, ఈ పాయింట్ మీరు నోట్ చేసుకోండి, ఈ యొక్క మాటను మీరు పాయింట్ అవుట్ చేసుకొని నేను కోరుకున్నా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భం ధరిస్తుంది అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఒక కన్యక గర్భం ధరించింది. మరి ఎందుకు దేవుడు దాన్ని ఆ విధంగా కాపాడాల్సి వచ్చిందంటే, అది దేవుడిని తీసుకున్న నిర్ణయం గనక, దేవుడు ఆలోచన గనక, బైబిల్లో ముందుగానే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ద్వారా రాయించాడు గనక, ఆ మాట యాస్టీస్ గా ఏ విధంగా అయితే దేవుడు మ్యాక్సిమ్ చేయించాడో ప్రవక్తల ద్వారా, అదే విధంగా జరిగించడము కూడా ఆయనదే బాధ్యత, కాపాడడం కూడా ఆయనదే బాధ్యత. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంది, ముదుము వచ్చే వరకు ఎత్తుకుంటాను అంటున్నాడండి. ఏమంటున్నాడండి? ముదుము వచ్చే వరకు నేను ఎత్తుకుంటాను అంటున్నాడు. దేవుడు ఒక పని ఆరంభించాడు అనుకుందాం. ఒక పని ఆరంభించినప్పుడు ఆ పని ముగించే బాధ్యత అయింది, ఆ పని కాపాడుకునే బాధ్యత కూడా అయిందే. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారంగా మరి ఈమె వివాహం కాకమునిపై ఈమె గర్భం ధరిస్తే ఆ కాలంలో ఈమె ఖచ్చితంగా చంపేయాలి. కానీ దేవుడు నిర్ణయము కనుక అది దేవుడే ఆమెను కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత అలా కాపాడాడో మనం చూస్తే, ఎందుకు కాపాడాడంటే అది దేవుడి నిర్ణయము. నేను మరొకసారి చదువుతాను. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబోతుంది. అంటే ఒక కన్య గర్భం ధరించిన దేవుని చిత్తం, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టిన దేవుని చిత్తం. అందుకనే ఒక కన్య గర్భం ధరించడం అనేది జరిగిందనమాట. అది
నెక్స్ట్ మనం చూస్తే ధర్మశాస్త్రం యేసయ్య కన్య గర్భం జన్మించారు. అయితే ధర్మశాస్త్రము ప్రకారం వివాహానికి ముందు గర్భం ధరిస్తే రాళ్ళతో కొట్టి చంపేశారు. మరి మరియమ్మ తల్లి గారి విషయంలో ఎలా జరగకుండా ఆగింది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే ఇంకొక లేఖన భాగాన్ని కూడా నేను చదివి దాన్ని బట్టి మీకు నేను ఇంకా కంక్లూజన్ ఇవ్వడానికి ఇష్టపడతాను. మాథ్యూ చాప్టర్ 1 మత్తయి సువార్త 1వ అధ్యాయము 21 నుంచి 23 దాకా నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. ఆమె ఒక కుమారుని కన్ను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షిస్తాడు, అని ఉంది. అయితే గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్ను, ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగాను. ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోండి ఖచ్చితంగా బైబిల్లో. మీరు చూడండి అక్కడ ఏమంటున్నాడంటే మత్తయి సువార్తలో మనం చూస్తే పరిశుద్ధ దేవుడు రాయించిన లేఖన భాగం మనం చూస్తే అక్కడ మనం చదువుకున్న ఐజా చాప్టర్ 7 లో మనం ఏ విధంగా చూసుకున్నామో ఒక కన్య గర్భం ధరిస్తాను దేవుడు, అది దేవుడి నిర్ణయం. అయితే దేవుడు నిర్ణయాన్ని ఇంకా మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అది ఎక్కడుందంటే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 21 నుంచి నేను చదివాను కదా ఇప్పుడు మీకు. అందులో ఏముందంటే ఆమె ఒక కుమారుని కంటది, తన ప్రజలు వారి పాపం నుండి ఆయనే రక్షించబోతున్నాడు, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనబోతుంది, ఆయనకు ఇమ్మానుయేలు పేరు కూడా పెడతారు. అయితే అని ప్రభువు, మీరు దీన్ని మీరు పాయింట్అవుట్ చేసుకోవాలని పరిశుద్ధాత్మ పేట నేను కోరుకుంటున్నా. ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరింది ఇదంతయు. ఇప్పుడు అర్థమైంది మీకు? జవాబు వచ్చిందేమో ఆన్సర్. ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతయు జరిగిందండి. ప్రభువే పలికాడు, తన ప్రవక్తల ద్వారా పలికాడు, అదంతా నెరవేరడానికి ప్రభువే సహాయం చేశాడు. ఒకవేళ ప్రభు సహాయం చేయబోతే ఆ కాలంలో నిజంగానే యోసేపు కూడా ఆమెని విడనాడాలనుకున్నప్పుడు కూడా దేవుని దూత ఆత్మతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించిందని యోసేపుకి చెప్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఈ దేవుని సంఘం అని మీకు చెప్పేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకలో చాలా ప్రాముఖ్యమైంది, చాలా విలువైంది కూడా. ఆయన చిన్న సృష్టికర్త కాదు, ఆయన దేవుని కుమారుడు. ఆయనకి సర్వాధికారం ఇవ్వడానికి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు నాకు ఈ భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది, పరలోకమందులో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అని చెప్తా ఉంటారు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన పూజించడానికి మన జీవితాలు మనకిచ్చిన ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పోగొట్టుకోకూడదు. ఈ రోజు చాలా మంది క్రీస్తు పుట్టుకుని చాలా మంది చాలా అర్థం చేసుకునే పరిస్థితులకు వచ్చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు పరలోకాన్ని నుంచి భూమి మీదకి దిగొచ్చాడు, అది గుర్తుపెట్టుకో. ఆయన పుట్టుక చాలా ప్రాముఖ్యమైంది, పరిశుద్ధమైంది. ఆయన పుడతాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా తండ్రి దేవుడు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఆశీర్వాదము సకల మానవాళికి రక్షణ. ఎందుకంటే ఈ దేవుని బిడ్డలారా, ఆయన ఒక కన్య గర్భం ధరించి ఆయన భూమి మీదకి వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అది వాస్తవం, అది నిజంగా జరిగిన సంఘటన. ఇప్పటికీ కూడా చరిత్ర చూస్తుంటే అనేకమైన రుజువులు ఉన్నాయి. అయితే నేను మీకు ఎందుకు చెప్తానంటే ఒక కన్య గర్భం ధరించింది, కానీ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమె వివాహం కాక ముందు ధరిస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు. మరి మరియమ్మ తల్లి గారి విషయంలో ఎందుకు అలా జరగలేదంటే అది దేవుడు తీసుకున్న నిర్ణయం గనుక, దేవుడు ఆమెను కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. నేను ఒక మాటను మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దూత మాట్లాడుతుంది, పరలోకం నుంచి ఒక దూత వచ్చి, దూత ఈ విధంగా ఎవరికంటే మరియమ్మకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఒకసారి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందో మనం చూద్దాం. ఆ మాట మిమ్మల్ని చదివిస్తున్నాను. ఆ మాటలో చాలా అర్థం ఉందని చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. నేను మీ ద్వారా కూడా నేను చదివించాలని నేను కోరుకుంటున్నాను. అది లూకాసు వార్త మొదటి అధ్యాయము నేను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను చదువుతున్నాను, మీరు కూడా చదవాలని నేను కోరుకుంటున్నాను. అయితే 28 నుంచి 26 నుంచి నేను చదువుతాను. 6వ నెలలో గాబ్రియలు దేవదూత గలిలయ నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైనటువంటి యోసేపుకు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యకు దేవుని చేత పంపబడిన. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతివి, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుని బన్ను. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థును యుగ యుగమును ఏలును. ఆయన రాజ్యము అంతములేనిదే ఉందని ఆమెతో చెప్పాను. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, ఇది దేవుని చిత్తము గనక. చూడండి, దేవుడే కాపాడుకున్నాడు ఆ బిడ్డని, లేకపోతే దేవుడు కాపాడబోతే ఆమెను చంపేస్తుండేవారు ఆదనాన్ని. కానీ ఆమె ఎందుకు కాపాడాడంటే అది దేవుని చిత్తము గనక, దేవుడు దూతను పంపించి మాట్లాడాడు గనక. చూద్దాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగున దాన్ని, ఇది ఎలాగ జరిగిన దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడును. మీరు పాయింట్అవుట్ చేసుకోండి మాట. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుని కుమారుడు అనబడతాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే పరిశుద్ధుడు. నెక్స్ట్ వన్, దేవుని కుమారుడు. అర్థమైందండి మీకు? దేవుని కుమారుని మనం ఆరాధిస్తున్నాం, పరిశుద్ధుని మనం ఆరాధిస్తున్నాం. ఒక్క
ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో ద్వారా మీకు నేను తెలియజేస్తుంది ఏంటంటే, మీరు అనుకోవచ్చు ఇది మేము ఏదో అనుకోకుండా షూట్ చేస్తున్నాం. ఎవరండి, ఖచ్చితంగా ఇది నా ఓన్ డిసిషన్ కాదు. నేను దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు నాకు బాగా ప్రేరేపిస్తున్నాడు, ఇలా షూట్ చేయండి, ఇలా మాట్లాడని చెప్పి, దీన్ని బేస్ చేసుకుని మాట్లాడని చెప్పి. ఇక్కడ మనం చూస్తాం తూర్పు జానులు ఉన్నారు, తర్వాత ఏమో మనం చూస్తాము గొర్రెల కాపర్లు ఉన్నారు, యేసయ్య, తన మరియా, తర్వాత జోసెఫ్, ఇలాగా మనం చూస్తాం, ఏంజల్స్ మనం చూస్తాం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. దీన్ని బేస్ చేసుకుని కొన్ని విషయాలు నేను మాట్లాడతానని చెప్పి ప్రభు మాట్లాడేట్టుగా నాకు ప్రేరేపించారు. నాకు బాగా ప్రేరేపించబడి ప్రభు దగ్గర మళ్ళీ అడిగాను, లేదు నువ్వు చేయి, ఇది నా పని అని ప్రభు నన్ను హెచ్చరించారు, గద్దించారు కూడా. ఇమీడియట్ నేను సిస్టర్ గారికి నేను ఇంటిమేట్ చేయడం జరిగింది, బ్రదర్ నోవా గారికి ఇంటిమేట్ జరిగింది. ఈ విధంగా మేము చేయడానికి ప్రభు కృప చూపించారు. ఈ లొకేషన్ అంతా డెకరేషన్ చేసినటువంటి త్రియేక దేవుడికి నేను స్తుతిస్తూ, అలాగే నోవా గారి ఫ్యామిలీని నేను బ్లెస్ చేస్తాను. పాపం ఆ ఫ్యామిలీ కష్టపడింది, ఇదంతా కూడా ఆ కుటుంబానికి నిండు ఆశీర్వాదాలు కలుగును గాక. అలాగే దేవుడు ఎందుకు ఆయన చేసినటువంటి ఆ పుట్టుకలో ఉన్నటువంటి రహస్యాన్ని మనం గ్రహించకపోతే మనం నిజంగా క్రీస్తుతో మనం జీవించలేము ఈ భూమి మీద. నిజంగా ఒక వస్తువు విలువ తెలిస్తేనే కదండి దాన్ని మనం ఎలా కాపాడుకోవాలో మనకు అర్థమవుద్ది. 2 కాసులు చైన్ ఉన్నప్పుడు మనం మెడలో దాన్ని అంతమాట చూసుకుంటూ ఉంటాం. అవునండి, చేతికి ఒక బ్రాస్లెట్ ఉంటే, లేదంటే ఒక 30,000 మొబైల్ వాడితే, ఏమండి 25 lakhs ఒక వెహికల్ కార్ ఉంటే, 4 వీలర్ కార్ ఉంటే, ఇవన్నీ చాలా కాస్ట్లీ కనుక వాటిని మనం ఎప్పుడు కనిపెట్టుకుంటూ ఉంటాం. అయితే ఒక 50 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా ఏంటంటే విలువైన వస్తువుని ఎప్పుడు కూడా మనం కాపాడుకుంటాం, దాని విలువ మనకు తెలుసు కనుక. అదే రేకుల షెడ్ అనుకోండి, లోపల ఏమీ లేవు అనుకోండి, తాళం కూడా లేకపోతే మనం పట్టించుకోం. కారణం ఏంటంటే ఆ లోపల ఏమీ లేవండి, దాంట్లోకి ఎవరు తీసుకెళ్తారండి. అలాగే నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క విలువ నీకు తెలియకపోతే నువ్వు చేస్తున్న భక్తికి అర్థం ఉండదు, నువ్వు ఎందుకు భక్తి చేస్తున్నావో నీకే తెలియదు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నేను మరొకసారి నేను చదువుతాను చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దాన్ని, ఇది ఎలాగో జరిగిన దూత అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తిని కమ్ముకుంటుంది, దేవుని శక్తి సర్వోన్నత శక్తిని కమ్ముకును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే, దేవుడు కుమారుడు అనబడతాడు. పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు. నెక్స్ట్ వన్ చూస్తే దేవుని కుమారుడు. ఈ రోజున దేవుని కుమారుని యొక్క ఆ పుట్టుకుని క్రిస్మస్ కింద మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆర్ యు క్రిస్టియన్? మీరు యొక్క క్రైస్తవుడు అయితే కనుక నిజంగా క్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా? నేను అదే అడుగుతున్నా. నీకు బట్టలు ఉన్నాయా, లేదంటే నీకు నగలు ఉన్నాయా, నీకు అనేకమైన సోర్సెస్ ఉన్నాయా, నీకు బాగా ధనం ఉందా? ఇవన్నీ నేను అడగట్లేదు. కానీ నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎంత రిచ్ గా సెలబ్రేట్ చేసుకున్నావు క్రిస్మస్ ని, నేను ఇదలా అడగట్లేదు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా, ఎందుకంటే కొన్నిసార్లు నేను ఏ స్థితి నుంచి వచ్చాను నేను ఇప్పటికీ మర్చిపోను. ఈ రోజు ఎలా ఉన్నాయంటే దేవుడు పెట్టిన భిక్ష. దేవుడు ఇది ఎందుకు దేవుడు నా ప్రజలకు తెలియాలని నాకు ప్రేరేపించాడంటే, క్రిస్మస్ అంటే చాలా మందికి ఈ రోజున ఒక అన్యులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళకి వచ్చే పండగలాగానే వాళ్ళు ట్రీట్ చేసుకుంటున్నారు, దాని ప్రకారంగా వాళ్ళు మూవ్ అవుతున్నారు తప్ప, క్రిస్మస్ అంటే యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక చాలా ప్రాముఖ్యమైంది. పరలోకా నుంచి దేవుడు భూమి మీద దిగొచ్చాడు, ఆయన భూమి మీద అడుగు పెట్టాడు, భూమి మీద సంచారం చేశాడు, ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు, ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి పరలోకానికి వెళ్ళిపోయాడు, తిరిగి మళ్ళీ రాబోతున్నాడు. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు ఈ క్రిస్మస్ దినాన్ని ఏం కోరుకుంటున్నాడంటే, మీరు ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేషన్ లో క్రీస్తుకి ప్రథమ స్థానం మీరు ఇవ్వగలుగుతున్నారు. ఎందుకంటే నేను ముందు నేను అనేక విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గలతీయుల చాప్టర్ 3 లో ఏముందంటే 27 లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అందరూ క్రీస్తుని ధరించుకున్నారని ఉంది. ఆనాడు తూర్పు జానులు కానివ్వండి, గొర్రెల కాపరు కానివ్వండి, లేదంటే మరియా యోసేపులు కానివ్వండి, లేదంటే ఏంజిల్స్ కానివ్వండి, దేవుని ప్రభు దూతలు కానివ్వండి, దేవుని దూతలు కానివ్వండి, ఇవన్నీ వచ్చి ఆయన చూసి సంతోషించాయి. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆ పొత్తుగుడ్డలతో చుట్టుపడిన శిశువు ఇప్పుడు బాప్తిస్మం పొందిన యేసయ్యని నేను ధరించుకున్నాను, నువ్వు ధరించుకున్నావు అని బైబిల్ చెప్తుంది. కావాలంటే నేను లేఖన భాగాన్ని మీకు చదివిస్తాను, ఒకసారి సిస్టర్ చదువుతారు. గలతీయుల చాప్టర్ 3:27. క్రీస్తులోనికి బాప్తిజము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. చూడండి, క్రీస్తుని ధరించుకున్నామంట. దాని అర్థం ఏంటండి? అప్పుడైతే పొత్తుగుడ్డలతో పశువుల పాకలో ఆయన్ని ఈ తూర్పు జాలం కానివ్వండి, గొర్రెల కాపరు కానివ్వండి, వీళ్ళందరూ చూసి ఆనందభరితులయ్యారట. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక వ్యక్తి మారుమనసు పొంది పాపక్షను బాప్తిస్మం తీసుకుంటే ఆ వ్యక్తి ఎవరిని ధరించుకుంటున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుని ధరించుకున్నాడట. ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ రోజునే మన కొత్త బట్టలు, క్రిస్మస్ రోజునే పిండి వంటలు, క్రిస్మస్ రోజునే సంతోషమా? వాస్తవానికి బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు అన్నది. ఎలా ఉన్నాయి నీ చూపులు, ఎలాగుండే నీ మాటలు, ఎలాగుండే నీ జీవితం, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావంట. నువ్వు మారుమనసు పొందిన వ్యక్తి, నువ్వు పాపక్షమంతో బాప్తిస్మం తీసుకున్న వ్యక్తివా? నువ్వు ఎవరంటే క్రీస్తును ధరించుకున్నావన్నది. యేసు క్రీస్తు ప్రభు నీతోనే ఉన్నాడు, యేసయ్య నువ్వు ధరించుకున్నావని బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు కూడా ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుతో పాటు నేను కూడా సిలువ వేయబడ్డాను అనేటువంటి మాట. ఇంకో మాట అంటాడు పౌలు, ఇక్కడ బ్రతుకుతుంది నేను కాదు, నా అందు క్రీస్తే బ్రతుకుతున్నాడు అనే మాట పౌలు చెప్పగలిగాడు. ఉంది కదండి బైబిల్లో. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప పరిశుద్ధుని మనం ఆరాధిస్తున్నాం. ఎలాగుంది నీ ఆత్మీయ జీవితం? త్వరగా ముందుకు వెళ్దాం. ఆయన దేవునికి మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యంతో ఒక కుమారునికి గర్భం ధరించి ఉన్నది. గొడ్డాలను పడినటువంటి ఆమెకు
ఇది 6వ మాసము. దూత చెప్తుంది చూసారండి, ఇది 6వ మాసం అని ఎవరికి చెప్తుందండి? మరియం చెప్తుంది. ఎవరి గురించి అండి? ఎలిజబెత్ గురించి చెప్తుంది. దేవుడు చెప్పిన ఏ మాట, ఇది మీకు నేను చెప్పాలని ఎంత దూరం నేను తీసుకొచ్చాను. దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకం కానేరుగని ఆమెతో చెప్పండి. సిస్టర్ చదువుతారు, ఒకసారి చదువునాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదండి. మళ్ళీ సిస్టర్ గారు అడిగారు కదా, ఎందుకండి ఆమె యేసయ్య ఒక కన్య గర్భం ఒక కన్య గర్భాన్ని ఆయన పుట్టడం జరిగింది. మరి ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెని రాళ్ళతో కుట్టి చంపేయాలి కదా, వివాహం కాకుండా ఆమె ఎలాగా గర్భం ధరించింది అనే మాట అడిగినప్పుడు, ఎందుకంటే అది దేవుడి నిర్ణయం కనుక, దేవుడు ఒక కన్య గర్భము ద్వారా యేసయ్యని భూమి మీదకి తీసుకురావాలనుకున్నాడు కనుక. ఎందుకంటే భూమి మీద నీతిమంతులు లేరంటండి, పరిశుద్ధులు లేరు, ప్రతి వ్యక్తి కూడా పాపము చేసిన వాడే. అయితే ఒక కన్యకని దేవుడు ఏర్పాటు చేసుకుని, దేవుడు ముందుగానే ప్రవక్త ద్వారా ఏదైతే రాయించాడో ఆ ప్రవక్తని కాపాడుకుంది ఆయనే, ఆ కన్యకతో మాట్లాడింది ఆయనే. గాడ్ చూజన్ పర్సన్ ఎవరంటే మరియా. దేవుడు ఎంపికలో ఉంది ఆమె, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెతో ఎవరు మాట్లాడుతున్నారు? పరలోకం నుంచి ఒక దూత. ఏ దూత అంటే గాబ్రియల్ అనే దూత వచ్చి మాట్లాడి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నువ్వు సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నువ్వు గర్భం ధరిస్తావమంటూ ఒక మాట చెప్తుంది దూత. దేవుడు చెప్పిన ఏ మాటను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పుతూ, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక అంతటా దూత ఆమె ఎదురుండి వెళ్ళను అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నటువంటి విషయం ఏంటంటే, ఇది దేవుని నిర్ణయము, దేవుని చిత్తము. టోటల్ ఎంటైర్ వరల్డ్ ఉన్నటువంటి ప్రతి మనిషి మానవ జాతిని రక్షించుకోవడానికి దేవుడు వేసుకున్న అద్భుతమైన ప్రణాళిక. ఇది అనాది కాలంలోనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. ఎందుకంటే దేవుడికంటే ఒక విజన్ ఉందండి. చాలా మంది అంటారు కదా, నాకు ఒక విజన్ ఉంది అంటారు కదా. దేవుడు కూడా ఒక విజన్ ఉంది. ఏంటో ఆ విజన్ తెలుసా? చాలా స్పష్టంగా మీకు నేను బైబిల్ నుంచి చూపిస్తాను. దేవుడికి ఒక విజన్ ఉంది. ఏంటో ఆ విజన్ ఏంటో ఒకసారి మన బైబిల్ చూసి ఈ క్వశ్చన్ నేను క్లోజ్ చేస్తాను. ఈ క్వశ్చన్ నేను జవాబు క్లోజ్ చేస్తాను. చూడొచ్చు, తిమోతి రాసిన పత్రికలో దేవుడు కొన్ని విజన్ ఏంటో ఒకసారి మీరు కూడా చదవాలని, మీరు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు, ఈ యొక్క క్రిస్మస్ సందేశాన్ని మీరు వింటున్నప్పుడు బైబిల్ దగ్గర పెట్టుకుని చదువుతున్న ప్రతి మాట మీరు కూడా ధ్యానించాలని నేను ప్రభు పేట కోరుకుంటున్నాను. ఎందుకంటే మై డియర్ బిలీవర్స్, ఈ రోజున క్రైస్తవులకు ఏం కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క ఎందుకు రావడం జరిగిందో తెలియాలి. అర్థం తెలియకపోతే మన యేసు కొరకు మనం బతకలేం. చూడండి ఒకసారి, ఫస్ట్ తిమోతి చాప్టర్ 2 వర్స్ 3 నుంచి 3 through 6 దాకా చదువుతాను సిస్టర్ గారు. ఇది మంచిది మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించుచున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు నరుడు. ఆయన ఎవరండి? క్రీస్తు నరుడు. నెక్స్ట్ చదువు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తాను సమర్పించుకొనెను. నెక్స్ట్ వన్ మీరు చూడొచ్చు. నెక్స్ట్ వన్ మేము చూస్తే క్రయధనగా సమర్పించుకును. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగు మధ్యవర్తి ఆయన క్రీస్తు చేశాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తాను సమర్పించుకున్నాడు. ఆయనకున్న విజన్ ఏంటంటే, ఇది మంచిది, మన రక్షణకు దేవుని దృష్టికి అనుకూలమైంది, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలి. ఇది ఆయన విజన్. దేవుడుకున్న విజన్ ఏంటంటే మనుషులందరూ ఏమి పొందాలి? రక్షణ పొందాలి. అందుకే దేవుడు ఏం చేశాడంటే దేవుడు కుమారుని పంపించడానికి మన బైబిల్ చూస్తున్నాం. బైబిల్ అందుకే ఏం చెప్తుందంటే, గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. దేవుడుకున్న విజన్ చాలా విలువైందండి. దేవుడు కూడా ఒక విజన్ కలిగి ఉన్నాడు ఆ కాలంలో. అందుకే మనం చూస్తాం గలతీయులు చాప్టర్ 4 వర్స్ 4. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. ఎప్పుడు పంపించాడు? కాలం పరిపూర్ణమైనప్పుడు పంపించాడు. దేవుడు ఇన్నక్కడ దూత ఏం చెప్తుందండి? లూకా సువార్త 1వ అధ్యాయంలో దూత ఏమని చెప్పింది? దేవుడు మాట ఏది కూడా ఏమవుతుందంటే, ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకం కానేరదని చెప్తుంది బైబిల్. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు పుట్టు గురించి నేనేం చెప్పను, నా జీవితం సరిపోదు, అసలు నాకు ఆ హక్కు కూడా లేదు, ఆయన గురించి వివరించే హక్కు కూడా లేదు. కానీ ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క విలువ మనకు అర్థం అవ్వకపోతే మనం యేసు రాజ్యానికి మనం చేరలేం. ఈ రోజు ఈ అంచె దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో మనకి ఏం అర్థం అవ్వాలంటే బైబిల్ గురించి అర్థం అవ్వాలి. బైబిల్ ఉన్న క్రీస్తు విలువ మనకు అర్థం అవ్వాలి. యేసు క్రీస్తు నీ కొరకు పరలోకానికి భూమి మీదకి వచ్చాడు. ఎవరు పంపిస్తే వచ్చాడంటే తండ్రి అనే దేవుడు నీ కొరకు పంపిస్తే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నిన్ను రక్షించడానికి వచ్చాడు. అందుకే నశించడానికి రక్షించడానికి
మనుష్య కుమారుడు వచ్చిన, నాకైతే యేసుక్రీస్తు ప్రభువు కావాలి, మరి మీకెవరు కావాలి? యేసయ్య ఆశతో ఎదురు చూస్తున్నాడు ఆయన కొరకు, బ్రతికే బిడ్డల కొరకు. నిజముగా ఇప్పుడు దాకా ఒక క్రైస్తవుడిగా, రియల్ క్రిస్టియన్ నువ్వు నిజమైన క్రైస్తవుడిగానే జీవించావా? ఇక మీదట అయినా సరే ఒక నిజమైన గోధుమగా క్రైస్తవుడిగా జీవించాలని నేను ప్రభు బయట కోరుకుంటున్నాను. టోటల్ గా నేను మీకు చెప్పేది ఏంటంటే, సిస్టర్ గారు అడిగిన క్వశ్చన్ కి, యేసయ్య కన్య గర్భం జన్మించారు, అయితే ధర్మశాస్త్ర ప్రకారం వివాహానికి ముందు గర్భం ధరిస్తే రాళ్ళతో కూడా చంపేస్తారు, మరి మరియమ్మ తల్లి గారి విషయంలో ఎందుకు అలా జరగలేదంటే, అది దేవుని చిత్తము గనుక, దేవుని ఏర్పాటు గనుక, దేవుడు ఆమెను కాపాడాడు, దేవుని ఆమెని నిలబెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు జవాబు వచ్చింది కదమ్మా? వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు జన్మించిన తర్వాత జ్ఞానులు వచ్చారన్నయ్య. Okay. అయితే వాళ్ళ రాకకి గల కారణం ఏమిటి? వారు తెచ్చిన బంగారు సాంబ్రాణి బోళము దేనికి సూచనగా ఉన్నది? అయితే పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నేను మీకు దాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను కొత్తగా ఏది చెప్పను, లేదంటే ఏదో నేను మీకు ఊహించేసుకుని కూడా నేను ఏది చెప్పను, కానీ దేవుని ప్రేరేపణ ద్వారా నేను ప్రిపేర్ అయ్యాను. ఆ మాటలు నేను మీకు షేర్ చేసుకుంటాను. మత్తయి సువార్త 2 మాథ్యూ చాప్టర్ 2లో 1 నుంచి 2 దాకా నేను చదువుతాను, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి? చూడండి, ఇక్కడ మనం చూడొచ్చు. రాజైన హేరోదు దినముల యందు యూదియా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జానులు యెరూషలేమునకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు అని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయన పూజింపవచ్చునని చెప్పారు. జాగ్రత్తగా వినండి. అసలు తూర్పు జానులు రావడానికి గల కారణం ఎవరంటే దేవుడే వాళ్ళని రప్పించాడు. దేవుడి కంటే ఒక ఉద్దేశం ఉంది. మనం బైబిల్ నుంచే ఆ యొక్క సందర్భాన్ని మనం గమనిద్దాం. మరొకసారి చదువుతాను. రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జానులు యెరూషలేముకు వచ్చి, యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుమని చెప్పాయి. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచాము, ఆయన పూజించడానికి వచ్చాము. నెక్స్ట్ ఆయనకు కింగ్, యూదుల కింగ్ అంటే జూస్ కింగ్, అంటే యూదులకి రాజు అని వాళ్ళకి అలా వచ్చింది ఆ గ్రహింపు. ఎవరు చెప్తే వచ్చింది? ఎవరు చెప్పారు వాళ్ళతోటి? ఎవరికి తెలియజేశారు? ఎవరు మాట్లాడారు? ఎవరు మాట్లాడితే వాళ్ళకి యూదులు రాజు కింద యేసుక్రీస్తు ప్రభువును గుర్తించగలిగారు? ఆ నక్షత్రం గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? ఆ నక్షత్రం గురించి వాళ్ళు ఏమన్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజించడానికి వచ్చాం. నక్షత్రానికి యేసుకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? నక్షత్రం గురించి ఎందుకు తూర్పు జనులు మాట్లాడారు? దీని వెనకాల ఎవరున్నారు? వీళ్ళు ఎవరు గైడ్ చేస్తున్నారు? ఏమండి, బైబిల్లో ఒక మాట ఉంది, న్యూ టెస్ట్మెంట్ లో, ఒకడు పరలోకం అనుగ్రహింపబడితే కానీ భూమి మీద ఎవడు ఏది పొందనేరడు అని ఉంది బైబిల్లో. దేవుడు గనక వీళ్ళని దర్శించకపోతే, దేవుడు గనక వీళ్ళు గైడ్ చేయకపోతే, దేవుడు గనక తన చిత్తాన్ని వీళ్ళు తెలియజేయకపోతే, వీళ్ళు ఎక్కడితో దూరం వస్తారండి? రారు కదా. ఇప్పుడు చదువుదాం, ఏం జరిగిందో చూద్దాం, ఇంకా క్లారిటీ వస్తుంది. దేవుడే వాళ్ళు నడిపించాడు, దేవుడే వాళ్ళతో మాట్లాడాడు, మనకు అర్థమవుద్దండి. చూద్దాం. అయితే మనం చూడొచ్చు, సిస్టర్ గారు మీరు ఇప్పుడు దాకా నెక్స్ట్ మనం చూద్దాం. మత్తయి సువార్త 2:3 నుంచి చదువుతారు. మాథ్యూ చాప్టర్ 2:3. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు. ఎందుకు కలవరపడ్డారు? మంచి జరుగుతుంది. హేరోదు మంచి వ్యక్తి కాదండి, ఒక దుష్ట స్వభావం కలవాడు. ఎందుకంటే తను ఒక రాజుగా ఉన్నాడు, రాజంట ఎవరంట అనే ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి తను ఎంత దుష్ట మనసు కలిగి ఉన్నాడంటే ఆఖరికి మనం చూస్తాము చంపేయాలనే ప్రయత్నం కూడా చేశాడు. కానీ దేవుడు మరియ యోసేపుతో మాట్లాడి దూతను పంపించి వాళ్ళ ఐగుప్తు దేశాన్ని పంపించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకు చూసారు ఎంత విలువైందో. సాతాను ఎంత భయంకరుడంటే ఆ దినాల్లో హేరోదులో కూడా ప్రవేశించి తండ్రి చిత్తాన్ని ఆపాలని ప్రయత్నం చేశాడు. ఈ రోజు యేసయ్య భూమి మీదకి వచ్చాడంటే ఆషామాషి కాదండి, చాలా పెద్ద ప్రణాళిక అది. ఎందుకంటే ప్రతి మనిషి ఇందాక చదువుకున్నా కదా, దేవుడి కంటే ఒక విజన్, ఆ విజన్ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందాలి. అందుకే యేసయ్య వచ్చాడు. చదవమ్మా. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే యూదయ దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదని. అంతటా హేరోదు ఆ జానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని. చూడండి, హేరోదు అడుగుతున్నాడు తూర్పు జాలని. ఎందుకంటే సిస్టర్ అడిగారు, తూర్పు జాలకి యేసయ్యకి ఉన్నటువంటి, చూడండి, క్రీస్తు జన్మకును జాను రాకు గల కారణం వారు తెచ్చిన బంగారు సాంబ్రాణి బోళం దేనికి సూచన అని అడిగారు. అసలు జానులకి క్రీస్తు జనానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటంటే, కారణం ఏంటంటే దేవుడే.
దేవుడి వాళ్ళతో మాట్లాడాడు. మనం చదువుదాం, నెక్స్ట్ చదివితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏముందంటే, ఇక్కడ హేరోదు అడుగుతున్నాడు, నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకున్నాడట. నక్షత్రానికి యేసయ్యకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఈ నక్షత్రానికి తూర్పు జనాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇవి దేవుడు లేకుండా జరుగుతాయా? దేవుడి ప్రమేయం లేకుండా వీళ్ళకి తెలుస్తుందా? దేవుని చిత్తం లేకుండా వీళ్ళకి దేవుని ఉద్దేశం ఇది, రాజు పుట్టాడు, మనం వెళ్ళాలి, ఈ నక్షత్రానికి వీళ్ళకి ఏంటి సంబంధం ఏంటి? దీని వెనకాల ఎవరున్నారు? కారణం ఏంటంటే దేవుడే ఉన్నాడు. దేవుడు ఆ దినాన్ని తన చిత్తానుసారంగా ఈ కార్యాన్ని జరిగించాడు. ఈ తూర్పు జాలికి ఆయనే తెలియజేసుకున్నాడు తన చిత్తాన్ని. చూద్దాం, శశి గారు చదివినప్పుడు ఇంకా చదువుతారు. నెక్స్ట్ వన్ మీకు బాగా అర్థమవుతుంది. చదివాను. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై ఎస్ జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఎక్కడ పంపాడండి? బెత్లెహేము. నెక్స్ట్ వన్. వారు రాజు మాట విని బయలుదేరి పోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. జాగ్రత్తగా ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూసిన నక్షత్రం, ఎక్కడో తూర్పు దేశంలో చూసిన నక్షత్రం అంటండి, ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడుస్తుందట. వారికి ముందుగానేమో ఈ నక్షత్రం వెళ్తుంది. ఈ నక్షత్రం వెళ్ళి ఏం జరిగిందంటే, యేసు ప్రభు ఎక్కడున్నారో ఆ స్పాట్ తిన్నంగా కూడా ఆ నక్షత్రం అక్కడ నిలబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి అక్కడ ఎంత ఆశ్చర్యమో కదండి. వారు చూసిన నక్షత్రం ఆ శిశువు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలిచే వరకు వారికి ముందుగా నడిచాను. మరి ఎవరు గైడ్ చేశారు? నక్షత్రము ఎందుకు వీళ్ళని గైడ్ చేయగలిగింది? నక్షత్రానికి తూర్పు జాలకి యేసయ్య పుట్టుకి ఏంటి సంబంధం? ఏంటంటే అక్కడ దేవుడు ప్రమేయం కనబడుతుంది, దేవుడు చిత్తం కనబడుతుంది. ఎక్కడ కనబడుతుంది? బైబిల్లోనే మనకు కనబడుతుంది. శిష్యులు చదువుతారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి. ఒక్క నిమిషం. సాగిలు పడడం ఏంటి? పూజించడం ఏంటి? ఎవరైనా దేవుడు కనుకే వాళ్ళు సాగిలు పడడానికి ఇష్టపడ్డారు. దేవుడు కనుకే వాళ్ళు పూజించారు. ఈరోజు ఈ భూమి మీద ఏ మనిషినైనా మనం పూజిస్తామండి? యేసుక్రీస్తు ప్రభు దేవుడు, యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు పూజకు అర్హుడు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఈ తూర్పు జనులు సాగిలు పడి ఆయన పూజిస్తున్నారు. నెక్స్ట్ వన్. ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత ఇవి ఎందుకు ఇచ్చారు? కారణం ఏంటో దేవుడే. నేను ఆ ప్రశ్నకి నేను జవాబు దేవుడే అని చెప్తాను. చూడండి ఒకసారి చదువుతారు సిస్టర్. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై. ఒక్క నిమిషం. ఎవరి చేత బోధించబడ్డారు? దేవుని చేత. మరి అంతకు ముందు ఎవరి చేత బోధించబడ్డారు వాళ్ళు? దేవుని చేత. దేవుడు బోధించకపోతే ఇంత దూరం వస్తారా? దేవుడు బోధించకపోతే ఆ నక్షత్రం తెలుసుకుంటారా? దేవుడు బోధించకపోతే ఇంత దూరం రాగలుగుతారా? ఇప్పుడు బోధించిన దేవుడు అప్పుడు ఎందుకు బోధించాలంటారు? బోధించాడు కనుక. అసలు తూర్పు జనం ఎందుకు వచ్చారంటే వాళ్ళతో మాట్లాడి నడిపించిందే దేవుడు అండి. మరొకసారి ఆ మాట మరి ఆ యొక్క స్క్రిప్చర్ మరొకసారి చదువుతారు సిస్టర్. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళారనేటువంటి మాట మనం చూస్తున్నామండి. ఏంటండి? దేవుని చేత బోధించబడ్డారు, హేరోదు దగ్గరికి వెళ్ళొద్దు అని. అప్పుడు వారు ఏమైపోయారంటే మనం చూస్తే కనుక అక్కడ దేవుని చేత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నం దేవుని చేత బోధింపడిన వారు మరి ఒక మార్గంలో తమ దేశం తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా దేవుడు వాళ్ళు తీసుకొచ్చిన పని అయిపోయింది. దేవుడు వెళ్ళొద్దన్నాడు. దేవుడు వాళ్ళు మరి ఏ మార్గాన్ని వెళ్ళిపోయి ఆ మార్గాన్ని వెళ్ళిపోయినట్టుగా దేవుడు ద్వారం తెరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి జాలు యొక్క రిలేషన్షిప్ ఏంటంటే వాళ్ళిద్దరిని కూడా కలిపింది, అంత దూరం తీసుకొచ్చింది దేవుడు. హేరోదు దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ కాపాడింది దేవుడు. ఆ యొక్క తూర్పు జాల్ని యేసుక్రీస్తు ప్రభు తీసుకురావడానికి గల కారణంలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక రోల్ పోషించింది ఏంటంటే స్టార్, నక్షత్రం. ఇవన్నీ కూడా దేవుడు తన చిత్తానుసారంగా జరిగించాడు. దేవుడు తూర్పు జానులతో మాట్లాడాడు కనుక తూర్పు జానులు అంత దూరం వచ్చి ఒకటండి, మీకు ఒకటి గమనించండి. తూర్పు జానులకి ఆయన ఎవరో తెలుసు కాబట్టి ఆయన ఒక రాజుగా గుర్తించారు, ఆయనకి నమస్కారాలు చేశారు, యేసుక్రీస్తు ప్రభువుని పూజించారు. అందుకే బంగారం పెట్టారు, అక్కడ బోలం పెట్టారు, సాంబ్రాన్ని పెడుతున్నారు. ఎందుకంటే అది దేవుని చిత్తం. దేవుడు వాళ్ళతో మాట్లాడాడు. అందుకే నెక్స్ట్ టైం కూడా సెకండ్ టైం కూడా హేరోదు దగ్గరికి వెళ్ళొద్దని దేవుడు స్వప్నం ముందు మాట్లాడి వాళ్ళని తప్పించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, సిస్టర్ గారు ఇప్పుడు ప్రశ్న వేశారు కదా, ఇప్పుడు తూర్పు జనాలకి క్రీస్తు జనానికి సంబంధం ఎవరంటే దేవుడే. కరెక్ట్ అన్నారు, అందులో సందేహం లేదండి.
దేవుడు స్వప్నం ముందు ఎలాగైతే మాట్లాడాడు వేరే దగ్గరికి వెళ్తారు, అసలు యేసుక్రీస్తు ప్రభుకు తెలియజేసింది ఆయన, అంత దూరం తీసుకొచ్చింది ఆయన. ఎవరున్నారంటే ఆ యేసుక్రీస్తు యొక్క జనానికి, తూర్పు జనానికి యొక్క సంబంధం ఏంటంటే దేవుడే. నెక్స్ట్ ఈ యొక్క బంగారము సాంబ్రాణి బోనం సూచన అని అడుగుతున్నారు. అయితే ఇది సూచన నేను చెప్పను, కానీ దేవుడు నాకు పరిశుద్ధాత్మను ప్రేరేపించారా నేను చెప్పాలని నేను కోరుకుంటున్నాను. నేను అడిగినప్పుడు ఆయన దేవుని కుమారుడు గనుక ఈ విధముగా ఘనత ఇవ్వబడింది అనేటువంటి మాట నాకు ప్రేరేపించబడ్డాను పరిశుద్ధాత్మ. నెక్స్ట్ మనం చూస్తే దేవుడి ఆలోచన గనుక ఇది ఇలా జరిగింది అనేటువంటి మాట నేను మీకు చెప్పడానికి ఇష్టపడతాను సిస్టర్. ఓకేనా? సూచన, దీనికి సూచన దానికి సూచన నేను చెప్పను, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే ఆయన దేవుడు కుమారుడు కనుక ఈ విధముగా ఘనత ఇవ్వబడింది. ఏమి ఇవ్వబడిందండి? ఘనత. ఆయన ఒక కింగ్ కదండి, ఆయన ఒక రాజు, ఆ విధంగా ఘనత ఇవ్వబడింది ఆయనకి. నెక్స్ట్ మనం చూస్తే కనుక దేవుడు ఆలోచన కనుక ఇది ఇలా జరిగింది. అందుకే ఆ యొక్క పరిస్థితి అక్కడ అలా జరగడం గల కారణం ఏంటంటే దేవుడి చిత్తం అది, దేవుడిచ్చిన ఘనత. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత ఆయన దగ్గర సాగిలు పడి ఆయనకి ఇవ్వాల్సిన కానుకలు ఇవ్వడము అది దేవుడి చిత్తము కనుక ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు ఆ యొక్క యేసు యొక్క పాదాల దగ్గర ఆ కానుకలు పెట్టడం అనేది జరిగింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే ఒక రాజు, ఒక కింగ్ అని బైబిల్ చెప్తా ఉంది. ఆయనకి ఆ విధంగా ఘనత ఇవ్వబడింది. తండ్రి అనే దేవుడు ఉద్దేశం కనుక ఆ విధంగా ఆయనకి ఘనత ఇవ్వబడినట్టుగా మనం చూస్తున్నాం. ఓకేమా? ఓకే అన్నయ్య. యేసుక్రీస్తు వారు యాజకులైన లేవి గోత్రంలో కాకుండా యూదా గోత్రంలో పుట్టుటకు గల కారణం ఏమిటన్నా? సాధారణంగా మనం బైబిల్ని అర్థం చేసుకోకపోతే మనకు అసలు దేవుని ప్లాన్ మనకు అర్థం కాదు. చాలా జాగ్రత్తగా వినండి. ఈ వాక్యమైన దేవుడు ఆయనే, ప్రశ్న వేసేది ఆయనే, జవాబు దానికి ఆన్సర్ ఇచ్చేది కూడా ఆయనే. ప్రశ్న వేసేది ఆయనే, దానికి ఆన్సర్ కూడా ఆయనే ఇస్తారు. అది బైబిల్లోనే ఉంది మనకి. ఎందుకు లేవి గోత్రంలో ఎందుకంటే చాలాసార్లు మనం ఏమంటామంటే ప్రధాన యాజకుడు అని పిలుస్తూ ఉంటాం యేసుక్రీస్తు ప్రభు అని, అవునండి? అందుకే లేవి గోత్రంలోనే పుట్టకుండా మరి యాజకత్వం ఎవరు చేయాలంటే లేవి గోత్రమే చేయాలి. మరి ఆ లేవి గోత్రంలో పుట్టకుండా యోధ గోత్రంలో ఎందుకు పుట్టాడు ఆయన? కారణం ఏంటి? ప్రియదేవుని బిడ్డలారా, బైబిల్ మనం పరిశీలించాలి. దేవుడు ఇది అనాది కాలంలోనే ప్రణాళిక వేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక రాజు, ఆయన పరిపాలించేటువంటి స్థానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. దేవుడు కుమారుడైన ఆయన లేవి గోత్రంలో పుట్టగలడు, లేదంటే యోధా గోత్రంలో పుట్టగలడు, ఏ గోత్రంలో అయినా సరే దేవుడు ఆయన పుట్టించగలడు. కానీ దేవుడు ఒక ఉద్దేశాన్ని వేసుకున్నాడు, ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒక రాజు కనుక ఆయనకి పరిపాలన ఇవ్వబడింది కనుక పరిపాలన ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు పరిపాలించబోతున్నాడు కనుక యేసుక్రీస్తు వారి గురించి దేవుడు చాలా ప్రణాళికలు వేసుకున్నాడు. ఆ ప్రణాళికలు ఎక్కడి నుంచి మనకు కనబడతాయి అంటే ఆదికాండం 49వ అధ్యాయం నుంచి మనం చూడొచ్చు. ఆదికాండం 49, జెనసిస్ చాప్టర్ 49. జెనసిస్ చాప్టర్ 49 లో మనం నేను చెప్పేది ప్రతిదీ మీరు గ్రహిస్తే మీకు కొంచెం దేవుని చిత్తం అర్థమవుతుంది. మీరు వినకపోతే అర్థం కాదు. ఆదికాండము 49వ అధ్యాయం, ఆదికాండము 49వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 49. జెనసిస్ చాప్టర్ 49 లో మనం చూడొచ్చు. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 8 through 9. సిస్టర్ గారు నేను చదువుతాను. యూదా నీ సహోదరుని స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలు పడుదురు. యూదా కొదమ సింహము. ఎవరినంటామండి? యూదా కొదమ సింహం ఎవరిని పిలుస్తాం మనం? ఎస్. ఎందుకు పిలుస్తున్నాం? కారణం ఏంటి? అప్పుడు యేసుప్రభు భూమి మీదకి రాలా. ఇది ఎక్కడో జెనసిస్ లో, ఆదికాండం జెనసిస్ చాప్టర్ 49 లో యాకోబు ప్రవచిస్తున్నాడు. దీన్ని ఎవరు ప్రవచిస్తున్నారండి? యాకోబు ప్రవచిస్తున్నాడు. ఏమనంటే, యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి అని చెప్తూ, సింహం వలన గర్జించు ఆడు సింహం వలన అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొను, అతని లేపువాడెవడు శిలోహు వచ్చే వరకు, అంటే అతడు శిలోహుకు వచ్చే వరకు. నెక్స్ట్ మనం చూస్తే యూదా యుద్ధం నుండి దండము తొలగదు. ఏం తొలగదండి? దండము తొలగదు. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. గుర్తుపెట్టుకోండి, అతని కాళ్ళ మధ్య నుండి ఏం తొలగదంట? రాజదండం. ఈ రాజదండం ఎవరి దగ్గర ఉంటది? కింగ్ కదండి, అవును? అయితే బైబిల్ చెప్తుందండి, అతని యూదా యుద్ధం నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండం తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉంటారు. ప్రజలు అతనికి ఏమవుతారు? విధేయులై ఉంటారని బైబిల్ చెప్తుంది. అంటే నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. సాధారణంగా మనం చూస్తాం, ఈ యూదా గోత్రంలో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు ప్రభు రాకముందు ఎవరు పుట్టారు? ఫస్ట్ కుండా ఇజ్రాయెల్ ప్రజలు అడిగిన దాని నిమిత్తము దేవుడు రాజు కావాలని మనుషులు అడిగితే దేవుడు సౌలుని ఇచ్చాడు. సౌలు ఏ గోత్రం వాడు? బెన్యామీన్ గోత్రం వాడు. తర్వాత అతను మాట వినకపోతే దేవుడు ఏ గోత్రాన్ని ఎన్నుకున్నాడంటే, ఏ గోత్రంలో ఉన్న వ్యక్తిని ఎన్నుకున్నాడంటే దావీదుని ఎన్నుకున్నాడు. దావీదు యోధా గోత్రం. ఏ గోత్రం అండి? యోధా గోత్రం. ఇప్పుడు యోధా గోత్రం గురించి యాకోబు ప్రవచించాడు. ఎవరు ప్రవచించారు? యాకోబు. యోధా గోత్రంలో ఎవరు పుట్టారంటే ఈ యోధా గోత్రము. ఈ యూదా ఎవరు కుమారుడు? అసలు యూదా ఎవరు కుమారుడు అండి? యాకోబు కుమారుడు.
ఈ యాకోబు కుమారుడు గురించి యాకోబు కుమారుడు యోధా గురించి యాకోబు ప్రవచిస్తున్నాడు. రాజదండం అంటున్నాడు, అతని కాళ్ళ మధ్య నుండేమో రాజదండం తొలగిపోదంటున్నాడు, ప్రజలు అతని విధేయులై ఉంటారు. అయితే అనాది కాలంలోనే దేవుడు ఒక ప్రణాళిక వేసుకున్నాడు. చెప్పాను కదండి, దేవునికి ప్రణాళిక చాలా ఆశ్చర్యకరంగా ఉంటే మనం దాన్ని గెస్ చేయగలగాలి. ఆనాడే దేవుడు రాజదండం అంటే రాజుల పరిపాలన ఎవరి నుంచి రాబోతుందంటే యూదా గోత్రం నుంచి రాబోతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు ఆ గోత్రం నుంచి రాబోతున్నాడు కనుక దేవుడు ఆ యొక్క దినాల్లోనే దేవుడు ఒక ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని ప్రణాళిక అది. అందుకే ఫస్ట్ గుండా మనం చూస్తాం, ఫస్ట్ గుండా ఎవరు రాజు అయ్యారంటే మనం చూస్తే కనుక దావీదు యూదా గోత్రం నుంచి రాజు అయినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, బైబిల్లో మనం అనేక విషయాలు తెలుసుకున్నాం బైబిల్లో. ఇప్పుడు ఈ లేఖన భాగం మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అర్థమైందని సిస్టర్? ఓకే, నెక్స్ట్ వన్ కూడా పరిశీలిస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయం, యెషయా గ్రంథము 9వ అధ్యాయం, ఐజా చాప్టర్ 9 ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము ఇక్కడ మనం చూస్తే 6-7 వచనాలు సిస్టర్ చదువుతారు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఏంటండి? బలవంతుడైన దేవుడు. ఈరోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని ఎక్కడా లేదండి. అది కొన్ని చోట్ల కొంతమంది పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు భయపడకండి. యేసుక్రీస్తు ప్రభు దేవుడు బైబిల్ చెప్తుంది. బైబిల్ సే లైక్ దట్. ఆర్ యు బిలీవర్? ఒకసారి చదువుతారు సిస్టర్, మరి అగైన్ చదువు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అంట. ఎవరన్నా? బలవంతుడైన దేవుడు. ఎవరు మీకేం చెప్పినా సరే యేసుక్రీస్తు ప్రభు దేవుడు. ధైర్యంగా సాక్ష్యం ఉన్నాయి ఆయన కొరకు. ఈ అంచు దినాన్ని, కడవరి దినాన్ని, విశ్వాసాన్ని కాపాడుకో ప్రియ దేవుని బిడ్డ. అనేకమైనటువంటి బోధలకు ఈ రోజు తిప్పబడేటువంటి పరిస్థితి ఈ రోజు కనబడుతుంది. కానీ ఎంచి దినాలు, కడవరి దినాలు నీ విశ్వాసం చాలా కాపాడుకోవాలి. నువ్వు బైబిల్ బాగా చదువున్నాను సిస్టర్. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధి క్షేమం కలుగుద్దట. నెక్స్ట్ సర్వకాలము దావీదు సింహాసనమును. ఏ సింహాసనం? ఏ సింహాసనము? దావీదు ఏ గోత్రం? యోధా గోత్రము. దావీదు సింహాసనం ఎవరికి ఇస్తున్నాడంటే చదువున్నాను. సింహాసనమును రాజ్యమును నియమించును, న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. హల్లెలూయా. ఏ పరిపాలన చేయబోతున్నాడండి? రాజ్య పరిపాలన. ఎందుకు యూదా గోత్రంలో యేసు ప్రభు జన్మించాడంటే పరిపాలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. లేవి గోత్రం అయితే ఎక్కడ ఉండాలంటే ఓన్లీ యాజకత్వం చేయాలి. కానీ పరిపాలన చేయబోతున్నాడు యేసయ్య. పరిపాలించడానికి దేవుడు ఏ గోత్రంలో పెట్టుకున్నాడంటే దేవుడు యేసయ్యని యూదా గోత్రంలో ఇచ్చినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకొని మనం ఇంకా బైబిల్లో ముందుగా మనం చూడబోతున్న కొన్ని విషయాలు. ప్రియదేని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుక చాలా విలువైనది. దేవుడు మనందరి కొరకు పంపించాడు. మనందరినీ పరిపాలించేది యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. హల్లెలూయా. నెక్స్ట్ చదువున్నాను. అతడు సింహాసనాసనుడు, రాజ్య పరిపాలన చేయను, సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు యూదా గోత్రంలో జన్మించాలా వచ్చిన అర్థమైందండి మీకు? అర్థమైందండి. దేవుడు చెప్తున్నది. దేవుడు ఆనాడు ఆదికాండంలో 49వ అధ్యాయంలో యాకోబు ద్వారా ప్రవచింపజేస్తే దేవుడు జరగబోయేదాన్ని తెలుసు కనుక యూదా గోత్రాన్ని ఎన్నుకోబోతున్నాడు. యూదా గోత్రం నుంచి రాజులు రాబోతున్నారు. యూదా గోత్రంలో రాజు పరిపాలన ఉండబోతుంది. ఆ గోత్రం నుంచి యేసుక్రీస్తు ప్రభు వచ్చి ఆ దావీదు సింహాసనం ఇచ్చి పరిపాలించబోతున్నాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అంత ప్రణాళిక చేసుకున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభు యూదా గోత్రంలోనే పుట్టాల్సి వచ్చింది. దేవుని స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఇంకొకసారి మనం చూడొచ్చు, ఇంకొక లేఖన భాగం చూడొచ్చు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం కూడా మనం చూద్దాం. ఐజా చాప్టర్ 11 verse 1. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టెను, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. గుర్తుపెట్టుకోండి, ఎవరు యెషీ? దావీదు తండ్రి. ఈ యెషీ ఎక్కడి నుంచి వచ్చాడు? పెరెస్ నుంచి వస్తాడు. మొత్తం పెరెస్ దాకా వెళ్ళిపోద్ది మొత్తం. ఇతను ఎవరు జన్మించాడంటే ఒబేద్ అనేటువంటి అతను జన్మించాడు. అతను ఎవరు జన్మించాడంటే రూత్కి బోయాజ్కి జన్మించాడు. పెరెసు ఎవరు జన్మించాడంటే యోధాకు జన్మించాడు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యోధా నుంచి దావీదు దాకా వచ్చేటప్పటికి 14 తరాలను బైబిల్ చెప్తుంది. ఎన్ని తరాలండి? 14 తరాలంట. 14 తరాలను బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యెషీ యూదా గోత్రం. ఈ యోధా గోత్రం నుంచే ఎవరు చిగురించబోతున్నారట? యేసుక్రీస్తు ప్రభు చిగురించబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు లేవి గోత్రంలో కాకుండా యూదా గోత్రంలో జన్మించాల కారణం ఏంటంటే అది దేవుని చిత్తము, అది దేవుని ఉద్దేశము, అది దేవుని ప్రణాళిక. చూడండి, ఇంకొక మాట కూడా మనం చూసుకుని మనం ముగించుకొచ్చి ప్రశ్నలు మనం చూడొచ్చు. అది ఎక్కడ ఉందంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నారండి. మాథ్యూ చాప్టర్ 1
మాథ్యూ చాప్టర్ 1 ఒకసారి మనం చూద్దాం. మాథ్యూ చాప్టర్ 1 లో మీరు చూడొచ్చు, నేను చదువుతాను, స్పీడ్ గా చదువుతాను, మీరు చాలా కొంచెం క్లుప్తంగా దీన్ని వివరించేస్తాను. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కన్నాడటండి, ఇస్సాకు యాకోబును కన్నాడట, యాకోబు యోధాను అతని అన్నదమ్ములను కన్నాడు. ఎవరు కన్నారండి? అబ్రహాము ఇస్సాకును కన్నాడు, ఇస్సాకు యాకోబును కన్నాడు, యాకోబు యోధాను కన్నాడు, యోధా అతని అన్నదమ్ములను కన్నాడు, యోధాను అతని అన్నదమ్ములను కన్నాడు. ఎవరు? యాకోబు. యూదా చూడండి, ఇక్కడ స్టార్ట్ అయింది యూదా గోత్రం. యూదా తామర్ నందు పెరుసును కన్నాడట, పెరుసు గుర్తుపెట్టుకోండి. తర్వాత జరహును కన్నాడు. వీళ్ళిద్దరిలోంచి పెరుసును డెవలప్ చేసాడు దేవుడు. పెరుసు ఎస్రోమును కనను, ఎస్రోము ఆరామును కనను, ఆరాము అమ్మినాదాబును కనను, అమ్మినాదాబు నయిస్సోను కన్ను, నయిస్సోను సల్మాను కన్ను, సల్మాను రాహాబునందు బోయాజును కన్ను, బోయాజు రూతునందు ఒబేదును కన్ను, ఒబేదు యెష్షీని కన్ను, యెష్షీ రాజైన దావీదుని కన్నాడు. ఇక్కడికి 14 తరాలు అంటండి. నెక్స్ట్ చూడొచ్చు. ఊరియా భార్యగా ఆమె ఎందు దావీదు సొలొమోను కన్ను, సొలొమోను రెహబామును కన్ను, రెహబాము అబియాను కన్ను, అబియా ఆషాను కన్ను, ఆషా యెహోషాపాతును కన్ను, యెహోషాపాతు యెహోరామును కన్ను, యెహోరాము ఉజ్జియాను కన్ను, ఉజ్జియా యోతామును కన్ను, యోతాము ఆహాజును కన్ను, ఆహాజు హిజ్కియాను కన్ను, హిజ్కియా మనిషిని కన్ను, మనిషే ఆమోను కన్ను, ఆమోను యోషియను కన్ను. యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలంలో హోషియా ఎక్యోనను అతని సహోదరుని కన్ను. బబులోనుకు కొనుపోబడిన తరువాత ఎక్యోన షయల్తీయేలును కన్ను, షయల్తీయేలు జెరుబ్బాబెలు కన్ను, జెరుబ్బాబెలు అబీహూదును కన్ను, అబీహూదు ఎలియాకీమును కన్ను, ఎలియాకీము అజోరును కన్ను, అజోరు సాదోకును కన్ను, సాదోకు అకీమును కన్ను, అకీము ఎలీహుదును కన్ను, ఎలీహుదు ఎలియాజరును కన్ను, ఎలియాజరు మత్తాను కన్ను, మత్తాను యాకోబును కన్ను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కన్ను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. హల్లెలూయా. ఏ గోత్రం అంటే ఇది? యోధా గోత్రం. చూసారా, దేవుడు యోధాకి ఏం చెప్పాడు? రాజధాని తొలగిపోతావు. ఆదికాండం 49. అందుకే దేవుడు యోధా గోత్రం నుంచి యేసు ప్రభు వారు పుట్టుకునిచ్చాడు. చూడండి, మళ్ళీ చూద్దాం. ఇట్లా అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములని 14 తరములు, దావీదు మొదలుకొని యూదా బబులకు కొనుపోబడిన కాలం వరకు 14 తరములు, బబులకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు, 42 జనరేషన్స్. అవునండి, 42 తరాలు. అయితే ఇక్కడ మనం చూడొచ్చండి ప్రియమైన బిడ్డలారా, దేవుడు యోధా గోత్రంలో యేసుక్రీస్తు ప్రభుని పుట్టించడం దేవుని చిత్తము. అందుకే అది అలా జరగడం అనేది జరిగింది బైబిల్ ప్రకారంగా. ఓకే తల్లి. గొర్రెల కాపరులకి ఎందుకు క్రీస్తు జనన వార్త దూత ద్వారా తెలపబడింది? ఈ లోకంలో ఎంతో మంది ధనికులు రాజులు ఉన్నారు కదా, దీనికి గల కారణం ఏమిటి? గొర్రెల కాపరికి ఎందుకు క్రీస్తు జనన వార్త దూత ద్వారా తెలుపబడింది? ఈ లోకంలో ఎంతో మంది ధనికులు రాజులు ఉన్నారు, దీనికి గల కారణము. నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని యొక్క ఆలోచన, దేవుని మనసు మనకు అర్థమవుతేనే సువార్త అర్థమవుతుంది మనకి. దేవుడు ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. అవునండి కదా, దేవుడు ఏం చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. మనం చూడండి, మనం ఏమనుకుంటాం సాధారణంగా, మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకోండి, లేకపోతే ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసేదాకా మనం వదులుతామండి. అది ఇంప్లిమెంట్ అయితే కానీ మనకి సంతోషం ఉండదు. దేవుడు తను ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాడో అది చేస్తాడు. తన యొక్క డిసిషన్ ఏదుందో అది చేస్తాడు తప్ప రెండోది చేయడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయనకి ఏది ఎలా చేయాలో ఆయనకి తెలుసు. ఎందుకంటే బైబుల్ చదివితే మనకు అర్థమవుతుంది ఎందుకు గొర్రెల కాపరికే సువార్త తెలియజేయబడింది. ధనికులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, రిచ్ పీపుల్స్ ఉన్నారు కదా, ఎందుకు పూర్ పీపుల్స్ కి ఎందుకు చెప్పాలి సువార్త? కారణం ఏంటి అంటే దాని అర్థం బైబిల్ చెప్తుంది. చూడండి ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త, లూక్ చాప్టర్ 4, లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయాన్ని మనం పరిశీలిద్దాం. లూకా సువార్త 4వ అధ్యాయంలో మీరు చూడొచ్చు. లూక్ చాప్టర్ 4 verse 17 through 21. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై. పాయింట్ చేసుకోండి మాట ఏంటండి? ఎవరికంట? బీదలకు సువార్త. బీదలు ఎవరు? బీదలు గొర్రెలు కాపరులు, గొర్రెలు కాసిన వాళ్ళు రిచ్ పీపుల్సా, పూర్ పీపుల్సా? అంటే దేవుని ఆలోచన ఎందుకు గొర్రెలు కాపరికి చెప్పాలి? చెప్పాలి, బీదలకు సువార్త చెప్పాలి. ఎక్కడో బంగ్లాలో ఉన్న వాడికి వెళ్ళి దోతలు చెప్పాలా? ఆ చలికి ఉడుతూ మంట వేసుకుంటూ గొర్రెలు కాపర్లు ఆ గొర్రెలు మేపుతున్నటువంటి వారికి, ఆ బేదలకి సరైన షెల్టర్ లేదు. ఏమంటే చలికి ఉడికిపోతూ ఆ మంట వేసుకుంటూ ఆ పొలాల్లో తిరుగుతున్నట్టు ఆ గొర్రెలు కాపరికి, ఆ షెపర్డ్ బాయ్ లేదంటే ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తులకి చెప్పడం గల కారణం ఏంటంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ప్రవచనం ఏంటంటే బేదలకు సువార్త చెప్పాలి. ఎవరికి సువార్త చెప్పాలి? ముందు ఎవరికి చెప్పబడాలంటే బేదలకు సువార్త చెప్పాలి. బేదలు ఎవరంటే ఆ కాలంలో చూస్తే గొర్రెలు కాపరి చాలా బేదవాళ్ళు, వాళ్ళు రిచ్ పీపుల్స్ కాదు, పూర్ పీపుల్స్ వాళ్ళు. చదువున్నాను. ఆయన నన్ను అభిషేకించాను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును, కలుగులను ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు.
అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునిచ్చి కూర్చుండెను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరినదని వారితో చెప్పసాగెను. గుర్తుపెట్టుకోండి, నేడు మీ వినికిడిలో ఈ లేఖనం ఏమైపోయిందంటే నెరవేరిపోయింది అని యేసు ప్రభు చెప్పాడు. ఎందుకు గొర్రెల కాపరికే వెళ్ళి ముందు సువార్త చెప్పాలి? ఎందుకు దూత వెళ్ళి గొర్రెల కాపరికే ఎందుకు అక్కడ ఇంటిమేట్ చేసినట్టుగా మన బైబిల్లో కనబడుతుందంటే, దేవుని యొక్క మాట ఏది నిరర్ధకం కాదు. దేవుడు ఏది చేయాలనుకున్నాడు అదే చేస్తాడు. ముందు వెళ్ళి ఆ రిచ్ పీపుల్స్ చెప్పండి దేవుని ఉద్దేశం కాదు, పేదలకు సువార్త చెప్పాలి. ఎవరో చెప్పాలి? పేదలకు సువార్త చెప్పాలి. ఆ పేదలు ఎవరంటే ఈ గొర్రెలు కాసుకునేటువంటి కాపరులు. వీళ్ళు చాలా పూర్ పీపుల్స్. మనం చూస్తాం అక్కడక్కడ గొర్రెలు కాసుకుని, మీరు ఎప్పుడైనా చూసారు, నేను రోడ్డు మీద చాలా సార్లు కనబడుతూ ఉంటారు. షెపర్డ్ బాయ్ అంటాం కదా ఇంగ్లీష్ లో వాళ్ళని, గొర్రెల కాపర్ని. నిజంగా ఆ గొర్రెలన్నీ మందలుగా నడిస్తే వాళ్ళ చేతిలో చిన్న లంచ్ బాక్స్ కింద ఉంటుంది, ఏమండి లంచ్ బాక్స్ ఉంటుంది, చిన్న కర్ర ఒకటి ఉంటుంది. మనం చూస్తే దావీ దగ్గర ఏమున్నాయి మనకు తెలుసు, దుడ్డు కర్ర ఉండేదని, లేదంటే ఆ ఒడిసెలు కానీ రాళ్ళు ఉండేనట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఇలా అడవిలో ఉండేవాడు ఎక్కువగా ఆ యొక్క వాటిని మేత మేస్తూ ఉంటే ఎంతసేపు కూడా రాత్రనక పగలనక వాడిని చూసుకుంటూ ఉండేవాడు దావీదు. అందుకే మీకు అర్థమని నేను చెప్తున్నాను అనమాట. ఈ షెపర్డ్ బాయ్లకు ఉన్నటువంటి పరిస్థితి, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ స్థితిలో ఉంటారో తెలియదు, ఏ లొకేషన్ లో ఉంటారో తెలియదు, ఎంతసేపు కూడా వాటి మీద ఫోకస్ పెట్టి, ఎందుకంటే ఏ తోడేలు వస్తుందో లేదంటే ఏ సింహం వస్తుందో, ఈ మందని ఏమైనా చీల్చేస్తాయేమని చెప్పి వాళ్ళు రాత్రనక పగలనక వాడిని కాచుకుంటూ ఉంటారు. వాళ్ళు చాలా పూర్ పీపుల్స్ అనమాట. అలాంటి పరిస్థితుల్లో ఈ బీదలకు సువార్త చెప్పడం దేవుని చిత్తం. అది కూడా గొర్రెల కాపరు చెప్పాలనుకున్నాడు. ఆ దేవుడి ఆలోచన కనుక దూతను ఎక్కడ పంపించాడు? ముందు గొర్రెల కాపుల దగ్గరికి పంపించాడు. బంగ్లాలో నివసించే వాళ్ళ దగ్గరికి పంపించాల. ఎక్కడ నివసించలేదండి? బంగ్లాలో నివసించే వాళ్ళ దగ్గరికి పంపించాల. రాజు ప్యాలెస్ దగ్గరికి పంపించాల. బేదలు ఎవరైతే ఉన్నారో ఆ బేదలకు వెళ్ళి ముందు ఈ సువార్త చెప్పండి. ఎందుకంటే అక్కడ మీరు చదువు లోక సువార్త 2 రాజ్యాల్లో ఏముంటది? లోక సువార్త 2 రాజ్యాల్లో ఏముంటది? చూడండి ఒకసారి. బేదలకు ఎందుకు సువార్త ప్రకటించబడాలి నేను చదువుతాను. చూడండి ఒకసారి అక్కడ ఏముందో చూడండి, నేను చదువుతాను. ఆ దేశంలో 6 నుంచి, లూక్ చాప్టర్ 2 వర్స్ 8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లకు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చూడండి. రాత్రి వేళ తమ మందను ఏం చేస్తారంటే వాళ్ళు పూర్ పీపుల్స్ అండి, రిచ్ పీపుల్స్. ఆర్ అండర్స్టాండ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ బిలీవర్? చదువునాను సిస్టర్. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ జాగ్రత్తగా వినండి. ప్రభుదూత వారి మధ్యకి వచ్చి వారి యొద్దకు వచ్చి నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినది. గాడ్ గ్లోరీ అంటే దేవుని మహిమ, దేవుని దూత వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ప్రభు మహిమ చుట్టూ ఎందుకు ప్రకాశించింది? మనమైతే ఏం చేస్తామండి? వాళ్ళకి ఎందుకండి చెప్పడం? వాళ్ళకి ఏం తెలుసండి చెప్పడం? వాళ్ళ చదువే లేదు కదండి, వాళ్ళతో ఎందుకండి విలువైన మాటలు ప్రకటించడం అని మనం అనుకుంటాం. సాధారణంగా లోక సంబంధ సొసైటీలో అలా థింక్ చేస్తాం. సొసైటీ ఈ విధంగా థింకింగ్ లైక్ దట్ ఎవ్రీ పర్సన్. బట్ దేవుడు అలా ఇప్పుడు ఆలోచించాలి. బేదరిక నుంచి వాళ్ళతో చెప్పాలి. నిజంగా ఆ గొర్రెల కాపరు రాత్రి వేళ మందన కాచుకుంటుంటే ప్రభు మహిమ వారి చుట్టూ ఏమైందంటే ప్రకాశించిందంటండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడి మాట ఏదైనా సరే పడిపోతుందండి. దేవుడు ఏం చేయాలనుకున్నా, ఏది ఇంప్లిమెంట్ చేయాలనుకున్నా అదే ఇంప్లిమెంట్ చేశాడు. ఇంకా 2వ స్టెప్ తీసుకోవాలా. తను ఏం చెప్పాడో ప్రవచనాలు ఎలాగైతే ఉన్నాయో యాస్టీజ్ గా అట్టి రీతిగా దేవుడు ప్రవచనాలు ఫుల్ఫిల్ చేసుకుంటూ మూవ్ అయిపోయాడండి. ఒక్కడు కూడా నిరర్ధకం కానేరదని గాబ్రియల్ దూత చెప్పినట్టుగానే చేశాడు. చదువునాను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన ప్రజలందరికీ, అక్కడ అందరూ ఉన్న టోటల్ ఎంటైర్ వరల్డ్ మొత్తం అందరూ ఇంక్లూడ్ చేసాడు, మొత్తం అందరూ క్లబ్ చేసాడు దేవుడు. కానీ ఎవరికి సువార్త చెప్పాలి? ముందు బేదలకే సువార్త చెప్పాలి. అందుకే యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు నిజంగా ఆయన గురించి ఎవరు బాగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే ఈ బేదలు గ్యాదర్ చేశారు. అదిగో ఆయన వస్తున్నాడట, ఆ ప్రాంతంలో స్వస్థత పొందారట, కుష్ఠరోగులు స్వస్థత పొందారంట, కళ్ళు వచ్చినాయంట, ఇదిగో పక్షవాయువు గలవాడు మరి లేచి కూర్చున్నాడంట అని వింటుంటే ఈ యొక్క బేదలందరూ కూడా, ఈ పూర్ పీపుల్స్ అందరూ కూడా ఆయన ఏదైనా ప్రాంతానికి వస్తే మీరు చూడొచ్చు అనేక మంది, వేల మంది వచ్చి ఆయన దగ్గర కూర్చునేవారు. అవునండి కదా? బేదలకు సువార్త చెప్పడానికి ఆయన అభిషేకించినట్టు దేవుడు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు. చదువునాను సిస్టర్. కలుగబో మహా సంతోషకరమైన సువార్త. ఈ సువార్త ఎవరు చెప్పారంటే ముందు దేవుడు దూతను పంపించి గొర్రెల కాపరికి చెప్పాడు బేదలకి. అదేందా మీకు? అందుకు దేవుని చిత్తం ఏంటంటే ముందు నేను రిచ్ పీపుల్స్ కాదు ఈ సువార్త చెప్పాల్సింది. ఎవరు చెప్పాలంటే ఇదిగో ఈ యొక్క పూర్ పీపుల్స్, ఈ బేదలకి సువార్త చెప్పాలనుకున్నాడు కనుక ఆ ప్రవచనం అలా ఉంది కనుక అందుకే దూత ఎవరి దగ్గరికి వెళ్తుందంటే ఈ బేదలైనటువంటి పూర్ పీపుల్స్ అనేటువంటి షెపర్డ్ బాయ్ దగ్గరికి వెళ్ళింది. ఈ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్తుంది. చదువునాను.
నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎస్ మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి పండుకొని మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే జాగ్రత్తగా ఉండి పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం. ఒక్క నిమిషం అన్న, ఆయనకిష్టులైన మనుషులు ఎవరున్నారంటే గొర్రెల కాపరులు ఉన్నారు, ఈ పూర్ పీపుల్స్ ఉన్నారు. సాధారణంగా ఊర్లో ప్రాంతంలో రాజులు ఎవరైనా ఉంటే ఎవరు చెప్తారు? మంత్రులకు చెప్తారు, ధనికులు చెప్తారు. ఆ కింద వాళ్ళు బాగా రిచ్ పీపుల్స్ మాత్రమే అప్పుడు చెప్తారు. రిచ్ పీపుల్స్ తో కాంటాక్ట్ లో పెట్టుకుంటారు. కొన్ని విషయాలు బయటికి రావు. పూర్ పీపుల్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గర ధనం లేదు, వాళ్ళకి సరైన సెల్టర్స్ ఉండవు, వాళ్ళకి రోగాలు ఉంటాయి, వాళ్ళ దగ్గరికి రానివ్వకండి, వాళ్ళ వస్త్రాలు కూడా చిరాగ్గా ఉంటాయి, వాళ్ళు మురుగు బట్టలతో ఉంటారు. ఈ విధంగా మనిషి ప్రతి వ్యక్తి కూడా ధనవంతుడు రిచ్ పర్సన్ ఈ విధంగా ట్రీట్ చేస్తూ ఉంటాడు సొసైటీలో ఉన్న పూర్ పీపుల్స్. కరెక్ట్ అన్నాడు సిస్టర్. బట్ దేవుడికి అలా ట్రీట్ చేయడు. దేవుడు ఆలోచన ఏంటంటే ముందు నేను పేదలకు సువార్త చెప్పాలి. అందుకే ఆ గొర్రెల కాపరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వన్ కలుగురుగాక చేయుచుండెను. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. చాలు చూడండి, జరిగిన ఈ కార్యం ప్రభువే మనకి ఇప్పుడు ఎవరికి తెలియజేయించే? సాక్షాత్తు ప్రభువే వాళ్ళకి తెలియజేసాడని వాళ్ళు గ్రహించారు. అంటే మనం కూడా గ్రహించాలి, దేవుడే ముందుగుండా గొర్రెల కాపరికి తెలియజేశాడు. దేవుడే గొర్రెల కాపరితో మాట్లాడడానికి, గొర్రెల కాపరికి సువార్త తెలియజేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే ఆ దూతలు తమ యొద్ద నుండి చదువున్నాను తమ యొద్ద నుండి పరలోకములకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకరితో ఒకరు చెప్పుకుని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచారట. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలని తన హృదయంలో తలపోచుకొనుచు భద్రం చేసుకుని. చాలండి. ఇప్పుడు గొర్రెల కాపరి ఎందుకు అక్కడ రావాల్సి వస్తుందంటే మీరు చూడొచ్చు, ఈ గొర్రెల కాపరి మనకు కనబడతా ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, బ్రదర్ దాన్ని కొంచెం జూమ్ చేస్తా ఉంటారు, నేను కూడా ఫ్రెండ్ తీసుకొస్తున్నాను. ఇక్కడ మరియా యోసేపు కనబడుతున్నారు, జోసెఫ్ అండ్ వైఫ్ మరియా కనబడుతున్నారు, తూర్పు జాన్లు కనబడుతున్నారు. తర్వాత ఇక్కడ గొర్రెల కాపర్లు కూడా కనబడుతున్నారు. మీరు చూడొచ్చు, ఇక్కడ కాపర్లు కూడా కనబడుతున్నారు, షెపర్డ్ బాయ్. అయితే వాళ్ళు రావడానికి గల కారణం ఏంటంటే దేవుడి ఎంపికలో వాళ్ళు ఉన్నారు కనుక, ఈ బేదలకు సువార్త ప్రకటించడం దేవుని చిత్తము గనుక వాళ్ళని తీసుకొచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ గొర్రెల కాపరి ఇక్కడ మనము వాళ్ళు ఏ విధంగా ఇక్కడ ఉన్నారో, వాళ్ళు ఏ విధంగా వచ్చారో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మన బైబిల్లో కనబడతా ఉంది. ఈ రోజు మీరు చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏది జరుగుతున్నా అది దేవుని చిత్తమని గ్రహించాలి మనం, అది దేవుని ఉద్దేశం అని గ్రహించాలి. ఇక్కడ చూడొచ్చు, షెపర్డ్ బాయ్ ఇక్కడ ఉన్నారు, కాపర్లు గొర్రెల కాపర్లు ఇక్కడ కనబడుతున్నారు. మనకి పశువులు కూడా కనబడుతున్నాయి, తూర్పు జాళ్ళు కనబడుతున్నారు, ఏంజిల్స్ కనబడుతున్నాయి. ఇలా మనం చూడొచ్చు, దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో ఆ విధంగా దేవుడు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు ఈ భూమి మీద. దేవుని ఆలోచన. అందుకే బేదల లిస్ట్ లో బేదల్లో ఉన్నారు కనుక ఈ చెప్పడం, ఈ గొర్రెల కాపరికి సువార్త చెప్పడం జరిగింది. అందుకే దేవుడు ఈ విధంగా వాళ్ళని ఆయన పుట్టిన తర్వాత, లోక రక్షకుడు జన్మించిన తర్వాత ఆయన ముఖాముఖిగా చూసి, ఫేస్ టు ఫేస్ చూసి ఆయన్ని పూజించి ఆరాధించేటువంటి ఆపర్చునిటీ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు కనుక వాళ్ళకి ఆ విధంగా దేవుడు ఆ ప్రయారిటీ దేవుడు వాళ్ళకి కలగజేశాడు. అందుకే ఆ ప్రయారిటీని వాళ్ళు అనుభవించి చరిత్రలో నిలిచిపోయే విధంగా బైబిల్లో మెన్షన్ చేయబడడం జరిగింది. అందుకే గొర్రెల కాపరికి మనం చూస్తే కనుక, ఈ గొర్రెల కాపరికి క్రీస్తు జన్మవార్త దూత తెలిపడింది. లోకంలో ఎంతో మంది ధనికులు రాజులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎందుకు తెలియజేశాడంటే దేవుడు తీసుకున్న డిసిషన్ అది. దేవుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకున్నాడు, ఇంప్లిమెంట్ చేశాడు. పేదలకు సువార్త చెప్పాలి. ఆ లిస్ట్ లో ఎవరున్నారంటే ఈ గొర్రెల కాపరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే దేవుడు ఈ విధంగా ముందు ఈ పేదల లిస్ట్ లో వీళ్ళకి సువార్త చెప్పడం జరిగింది. ఇది దేవుని చిత్తము, ఇది పక్కా దేవుని ప్రణాళిక అయి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైందమ్మా? చక్కగా చెప్పారన్న దానుల గురించి ఎందుకు వచ్చారో చెప్పారు, గొర్రెల కాపరి రాక గురించి కూడా చెప్పారు. అయితే దూతలు కూడా ఎందుకు వచ్చారు? దూతలు అనేవి ఎందుకు వస్తున్నాయంటే,
దూతలు నాకు ఒకసారి మీకు నేను బైబిల్ నుంచి కొన్ని విషయాలు మీకు నేను చూపిస్తాను. చూడొచ్చు, మీకు ఇక్కడ ఏంజిల్స్ కనబడతా ఉంటాయి. ఏంజిల్స్ అనేవి ఎందుకు రావడం జరిగింది, పరలోకం నుంచి ఎందుకు భూమి మీదకి వచ్చాయి, ఒకసారి మనము బైబిల్ పరిశీలన చేద్దాము దూతల గురించి. ఐజా చాప్టర్ 44 ఒకసారి తెలుస్తారు మీరు. ఐజా చాప్టర్ 44 ఐజా చాప్టర్ 44 లో ఏముందో మనం చూద్దాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము ఐజా చాప్టర్ 44 లో ఒక రెఫరెన్స్ ని, ఒక లేఖనం, ఒక స్క్రిప్చర్ ని మీ దాన్ని చదివించాలని నేను కోరుకుంటున్నాను. దాని తర్వాత నేను నెక్స్ట్ ఫర్దర్ గా నేను కొన్ని విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఐజా చాప్టర్ 44 verse 26 లో సిస్టర్ చదువుతారు, ఒకసారి చదవండి. నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను. yes, next one. నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. yes, note this point brother. మనం చూడొచ్చు సిస్టర్, ఎవ్రీబడి, సిస్టర్ కానివ్వండి, ప్రతి ఎవ్రీ బిలీవర్, నేను మరొకసారి ఈ మాట నేను చెప్తున్నాను, నా దూతల ఆలోచనలు నెరవేర్చేవాడిని అంటున్నాడు. దూత అని మనం ఏమని పిలుస్తాం సాధారణంగా? మనం చూస్తాము పాత నిబంధనలో దేవుని దూత, యెహోవా దూత అని ఉంటది. మనం కొత్త నిబంధనలో ప్రభు దూత అని ఉంటది, అవునండి కదా? అయితే ఈ దూతల ఆలోచనని నెరవేరుస్తాను అనేటువంటి మాటని మనం చూస్తున్నాం. అయితే ఒకసారి మనం చూద్దాం దూతలు ఏ రోల్ పోషిస్తున్నాయంటే బైబిల్ మనం ఒకసారి పరిశీలిద్దాం. బైబిల్ కనుక మనం పరిశీలిస్తే ఈ ఏంజిల్స్ ఏ రోల్ పోషిస్తున్నాయో మనకు అర్థమవుతుంది. దేవుడు ఏదైనా చెప్తే, ఏ సమాచారం అయినా సరే, ఆ సమాచారాన్ని తీసుకొచ్చి దేవుని ప్రజలకి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక అద్భుతమైన రోల్ ఈ యొక్క ఏంజిల్స్ పోషిస్తున్నాయి. లేదంటే అవి చేస్తున్న ఈ రోల్ ని చేయడానికి గల కారణం ఏంటంటే, వాటిని ఇంప్లిమెంట్ చేసింది ఎవరంటే యేసుక్రీస్తు, లేదంటే తృప్తమైన దేవుడు అని మనం చెప్పడానికి ఇష్టపడుతున్నాం. ఈ దేవుడు ఇచ్చినటువంటి పొజిషన్ ని అవి ఎప్పుడు కాపాడుకుంటూ, దేవుడు ఏ పని ఇచ్చినా సరే ఆ పని చక్కగా చేస్తున్నట్టుగా మనం బైబిల్ కనబడుతుంది. మీకు అర్థమయ్యే బైబిల్లోనే మనం చూద్దాం. బైబిల్ జరిగిన సంఘటన లూక్ చాప్టర్ 2 లూకా సువార్త 2వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 2 లో మనం చూడొచ్చు. లూక్ చాప్టర్ 2 లో ఏముందో మనం చూడొచ్చు. లూక్ చాప్టర్ 2 verse 9 through 14 చదువున్నాను ఒకసారి. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము. ఓకే, ఈ రోల్ ని ఎవరు ప్లే చేస్తున్నారు? అంతే కట్టేనా? ఓకే, దీనికి ఈ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చారు? అసలు ప్రభు ఇస్తూనే వచ్చింది. అసలు దూతలకు ఇచ్చినటువంటి రోల్ ఎప్పుడు కూడా కరెక్ట్గానే చేస్తున్నాయి బైబిల్లో. ఇంకా అర్థం అవడానికి నేను ఆల్రెడీ లాస్ట్ టైం కొన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశాను దూత గురించి. మరీతో గబ్రియలు మాట్లాడే డిస్కషన్ ని నేను మరొకసారి దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఇంకా అర్థమవుద్ది దూతలు ఎటువంటి రోల్ పోషిస్తున్నాయని. చక్కగా దేవుడు ఏ పని ఇస్తున్నా సరే ఆ పని చక్కగా ఈ భూమి మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. అవి చక్కగా మనుషులకు సహకరిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. దూతలకు ఉన్నటువంటి ఆ నమ్మకత్వం ఈ రోజు భూమి మీద ఉన్న మనకి చాలా అవసరం. ఎందుకంటే ఈ రోజు చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మళ్ళీ తొలగిపోయేవారుగా, మళ్ళీ రక్షణ పోగొట్టుకునేవారుగా, మళ్ళీ లోకంలో కలిసిపోయేవారుగా, మళ్ళీ పాపంలో పడిపోయేవారుగా, మళ్ళీ లోకాచారంలో పడిపోయేవారుగా చాలా మంది మనకు కనబడతా ఉంటారు. వీళ్ళందరూ ఇదే కనుక కంటిన్యూ చేస్తే వాళ్ళ పరలోకాన్ని రారని బైబిల్ చెప్తా ఉంది. నువ్వు రక్షణ తీసుకోకపోతే ఎంత ప్రమాదమో, రక్షణ తీసుకుని నువ్వు నెగ్లెక్ట్ చేస్తే కూడా అంతే ప్రమాదం అని బైబిల్ చెప్తా ఉంది. ఒకసారి నేను చెప్పేది ఏంటంటే, మనల్ని కూడా దేవుడు నమ్మాడు. ఆ దూతల్ని ఎలాగైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో బైబిల్ ఏం చెప్తుందంటే, జాన్ చాప్టర్ 15 verse 16 లో మన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజు దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. మై డియర్ బిలీవర్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. లూక్ చాప్టర్ 2 verse 9 8 నుంచి చూస్తే, ఆ దేశంలో కొందరు 9 నుంచి చదువుదాం. లూక్ చాప్టర్ 2 verse 9 ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిన, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేసిన. దావీదు పట్టణంలో నేను రక్షకుడు మీ కొరకు పుట్టిన నేను ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కారణం. ఒక శిశువు పత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంటే మీరు చూచేదని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూత కూడా నుండి, చూడండి జాగ్రత్తగా వినండి, పరలోకంలో ఉన్నటువంటి ఏజెంట్స్ అన్ని కూడా ఆ దూత వచ్చి ఏం చేస్తున్నాయంటే, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి సమాధానం కలుగుతుంది కానీ దేవునికి స్తోత్రం చేస్తున్నాయి. ఒక అద్భుతమైనటువంటి రోల్ అవి పోషిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అటువంటి ఆధిక్యత వాటికి ఇవ్వబడింది కనుక దేవుని సువార్త గొర్రెల కాపులు చెప్పడానికి దేవుడు ఆ రోల్ వాటికి కేటాయించాడు కనుక ఆ పని చేయడానికి, లేదంటే ఆ గాస్పల్ ని మోసుకెళ్ళడానికి, నేను ఎలా చెప్పాలనుకుంటున్నా, మోసుకెళ్ళడం అనమాట. గాస్పల్ మోసుకెళ్ళి ఆ గొర్రెల కాపురికి అందించినట్టుగా సువార్తను మనం చూడొచ్చు. ఈ రోజు నా దేవుడు కూడా ఈ రోజు భూమి మీద అనేక మంది దేవుడు ఏర్పాటు చేసుకుని అనేక మంది
సంఘ కాపులుగా నియమించి అనేక మంది ప్రొఫెట్స్ గా లేదంటే ఎవాంజలిస్ట్ గా అనేక మంది దేవుడు 5 హోల్డ్ మినిస్ట్రీ, మన ఎపిసి రాసిన 4 అధ్యాయంలో మనం చూస్తాం. ఈ 5 హోల్డ్ మినిస్ట్రీ విధంగా దేవుడు అనేక మందిని పిలుచుకుని సువార్త ఆనాడు దూత ద్వారా ఎలాగైతే గొర్రెల కాపులు తెలియజేశాడో ఈ బైబిల్ ద్వారా అనేక మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని అభిషేకించి ఆత్మనిచ్చి మీ మధ్యకి సువార్తను తీసుకొస్తున్నాడు. ఆ సువార్త కోసం దేవుడు ఎంతో మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతో మంది ఏదేదో ప్రాంతాల నుంచి మీ మధ్యకి తీసుకొచ్చి సువార్త ప్రకటిస్తూ కరపత్రికలు ఇస్తున్నారు. మీరు కనుక ఆ సువార్త నెగ్లెక్ట్ చేశారా, యూ నెగ్లెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ ఆల్సో నెగ్లెక్ట్ యూ. నువ్వు కనుక దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేస్తే దేవుడు కూడా నేను నెగ్లెక్ట్ చేయబోతున్నాడు. దేవుడే కనుక నేను నెగ్లెక్ట్ చేశాడా, ఇట్ ఫినిష్, అయిపోయినట్టే మన పని. అవునండి కదా, అయిపోయినట్టే. దేవుడు నెగ్లెక్ట్ చేయొద్దు, దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేయొద్దు. ఇది దేవుని ఆత్మ ప్రేరణ ద్వారా మేము షూట్ చేస్తున్నాం. మేము ఏదో బయటికి మేము ఇంకా చాలా మంది అవ్వాలని నేను ఇప్పుడు నా ఉద్దేశంతో మేము షూట్ చేయట్లా. దేవుడు నాకు బాగా ప్రేరేపిస్తున్నాడు మందుల్లో. ప్రభా నువ్వు చెప్తా నేను చేస్తాను, లేదు నువ్వు చేయదు నా పని, నా ప్రజలకు తెలియాలంటే దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా నేను మందుల్లో ప్రేరేపించబడితే ఇప్పుడు మేము ఎస్డే మాకు దేవుని ఆత్మ ప్రేరేపిస్తే టుడే మేము ఈ విధంగా మేము దీన్ని కండక్ట్ చేయడానికి ప్రభు కృప చూపించారు. ప్రీతి దేవుని బిడ్డలారా, అద్భుతమైన రోల్ ఈ దూతలు పోషిస్తున్నాయి. దూతలు దేవుడు ఏది చెప్తున్నా ఆ పని చక్కగా ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా ఏంజల్స్ యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నాం. అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నిన్ను కూడా యేసుక్రీస్తు ప్రభు లోకాల నుంచి ప్రత్యేకపరిచాడు. నీకంటూ దేవుడు ఒక పని చెప్పాడు. ఏం పని ఇచ్చాడంటే, నీ పని చేస్తూ సువార్త చెప్పమంటున్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడి, నమ్మి బాప్తిసం పొందబడి రక్షింపడు, నమ్మని వానికి శిక్ష విధింపడు. నిజంగా దేవుడు నీకు ఇచ్చిన రోల్ నువ్వు పోషించగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పని చక్కగా నువ్వు నెరవేర్చగలుగుతున్నావా? దేవుని కొరకు నువ్వు సువార్త ప్రకటించగలుగుతున్నావా? సిగ్గేస్తుందండి, భయం వేస్తుందండి, ఏమంటారని అనుకుంటే అది నిజంగా ఇంకా క్రీస్తుని ఇంకా రుచి చూడలేదండి. నిజంగా క్రీస్తుని ఒక్కసారి నువ్వు అంగీకరిస్తే, క్రీస్తు కోసం అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా నువ్వు వెనకడుగు వేయు. యేసు కొరకు నువ్వు ధైర్యంగా సువార్త చెప్తావు. ఆచారాలు ఉన్నాయి, లేదంటే మా పిల్లల పెళ్లిళ్ళు అవ్వట్లేదు, సోయన్స్ అని చెప్పి ఇవన్నీ చెప్పి చాలా మంది యేసు ప్రభు రక్షణ తీసుకోలేని పరిస్థితి. ఇవన్నీ కూడా వాక్యానికి వ్యతిరేకము. ఆచారాల జోలికి వెళ్ళకండి. యేసు క్రీస్తు ప్రభు అందరికీ ప్రభు. ఇదే మిక్కుల అనుకోసం ఇదే రక్షణ దేవుని బైబిల్ చెప్తుంది. మీరు మారు మనసు పొందితే ఇమీడియట్ మీ దగ్గర ఉన్నటువంటి సేవకుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ నేను మారు మనసు పొందాను, పాప క్షమాపణ నేను బాప్తిసం తీసుకుంటాను అని మీరు వెళ్ళి అడిగితే వెంటనే ఇమీడియట్ దేవుడు కృపను బట్టి మీకు బాప్తిసం ఇస్తారు. అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని మీరు పొందుతారని బైబిల్ చెప్తాను. నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని గ్రంథం చెప్తుంది, దినములు చెడ్డవి. ఏ దినములు ప్రభు వచ్చినా ఎవరికీ తెలియదు. మీరున్నటువంటి ఏ లొకేషన్ లో, మీకున్న సంఘ కాపుల్లో, మీకున్నటువంటి చర్చ్ కాంగ్రిగేషన్స్, మీకున్నటువంటి దగ్గరలో ఉన్న చర్చ్ కాంగ్రిగేషన్ లో ఉన్నటువంటి ఆ యొక్క సంఘ కాపుల్లో మీరు ఖచ్చితంగా మీరు కన్సల్ట్ అవ్వాలని ప్రభు పేట కోరుకుంటున్నాను. వాళ్ళకి మీ యొక్క టెస్ట్ మనీ షేర్ చేసుకుని మీరు మారు మనసు పొందినట్టయితే ఇమీడియట్ బాప్తిసం తీసుకుని కృప చూపించండి. ఎప్పుడో క్రిస్మస్ కి, ఎప్పుడో 31st కి, ఎప్పుడో జనవరి 1st కి, లేదంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటాను, లేదంటే 2027 తీసుకుంటాను, ఇంకా టైం ఉందిలే అనుకుంటే కనుక ఈ లోపే నువ్వు చనిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. బైబిల్ చెప్తా ఉంది, దినము చెడ్డమని బైబిల్ చెప్తా ఉంది. దూతలు అద్భుతమైన రోల్ పోషిస్తున్నాయి. దేవుడు కూడా ఈ రోజున భూమి మీద ఉన్న మేము కూడా దేవుడు ఇచ్చినటువంటి పనులు మేము చక్కగా రోల్ పోషిస్తే దేవుడు మమ్మల్ని బట్టి సంతోషిస్తాడు. దూతలకు ఆధిక్యత ఇది. దూతలు ఎంత చక్కగా రోల్ పోషిస్తున్నాయో చిన్న క్లుప్తంగా చెప్పి నేను క్లోజ్ చేస్తాను. లుక్ చాప్టర్ 1 లో సిస్టర్ గారు చదువుతారు. లుక్ చాప్టర్ 1 verse 26 చదవండి సిస్టర్. 6వ నెలలో గాబ్రియేలును దేవదూత గలిలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన చాడు ఎవరి చేత పంపబడిందట? అద్భుతమైన రోల్ పోషిస్తుంది ఏంజెల్. ఎవరి చేత పంపబడింది? దేవుని చేత పంపబడింది. అందుకని నేను ఈ మాట మీకు చదివించాలనుకున్నాను. ఇప్పుడు దూతలు ఎందుకు వచ్చాయంటే అది దేవుని చేత పంపబడ్డాయి. దేవుడు ఇచ్చిన రోల్ ని చక్కగా పోషిస్తున్నాయి. ఈ రోజు దేవునికి ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా కాపాడుకుని దేవునికి ఇచ్చిన రోల్ నువ్వు జాగ్రత్తగా పోషించు. దేవుడు రాకడ చాలా సమీపిస్తుంది. నీకు ఏది అప్పగించాడో తను చక్కగా చేయి. రాకడ చాలా చాలా సమీపిస్తుంది. నీకు రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13 అంటున్నాడు, నీ క్రియలు వెంట వస్తాయి. ఒకసారి చదవం ఒకసారి దాన్ని. రెవల్యూషన్ చాప్టర్ 14 verse 13. అంతటా ఇప్పటి నుండి ధన్యులని వ్రాయమని పరలోకం నుండి వింటిని నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వారి క్రియలు మీ వెంట వస్తాయి. మీ క్రియలు మీ వెంట వస్తాయి. ప్రభునందు మృతుల నుంచి ప్రభునందు మృతులు ధన్యులు అంటున్నారు. కానీ వారి వెంట వారి క్రియలు రాబోతున్నటువంటి మాట మనం చూస్తాం. నీవు చేసిన ప్రతిదీ నీ వెనకాల రాబోతుంది. నువ్వు ఎవరైనా సరే నీ క్రియలు నీ వెంట రాబోతుంది. జాగ్రత్తగా ఉండు. దేవుని దూతలు ఎందుకు వచ్చాయంటే దేవుడు ఇచ్చినటువంటి రోల్ చక్కగా పోషించినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. నేను క్లుప్తంగా చదివి నీ యొక్క క్వశ్చన్ క్లోజ్ చేస్తాను. మీరు చూడొచ్చు, దూత ఏం చెప్తుందంటే, ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభు నీకు తోడే ఉన్నాడని చెప్పాను. ఏం చెప్తుందని? ప్రభు నీకు తోడే ఉన్నాడు. ఇవన్నీ ఎలా చెప్తుంది దూత? ఎవరు పంపిస్తే వచ్చింది? ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తే వచ్చింది?
దేవుని చేత పంపబడి. అవునండి, దేవుని చేత పంపబడిన దేవుడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇలా చేయి, నువ్వు ఇలా చెప్పాలంటే దాని ప్రకారంగానే ఆ రోల్ పోషించేట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అంతే కదా. ప్రభు నీకు తోడేనాడని చెప్పిన ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటది ఆలోచించుకుంటా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందుతుంది, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికి ఆయనకు యేసు అని పేరు పెడదువు, ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనం ఆయనకి ఇస్తాడు. నెక్స్ట్ ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏరును, చూడండి ఆయన రాజ్యం అంతములందే ఉండును ఆమెతో చెప్పాను అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ వన్ మనం చూస్తే, ఓకే, అందుకు మరియా నేను పురుషుని ఎరుగుతాను, ఇది ఎలాగ జరిగిన దూతానికి ఆ దూత పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకుని గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుల దేవుడు కుమారుడు అనబడను, దేవుడు కుమారుడు అనబడను. ఇంత చక్కగా దేవుని చిత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుందంటే దేవుడు పంపిస్తేనే వచ్చింది. దేవుడిచ్చిన పని, దేవుడు పెట్టిన రోల్లో వారు చక్కగా దేవుడి పని చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దూతలు ఎందుకు వస్తున్నాయంటే దేవుడు పంపిస్తేనే వస్తున్నాయి, దేవుడు ఏదైనా చెప్తేనే చెప్తున్నాయి. దేవుడు చిత్తం ఏంటో అది తెలుసుకుని ఈ భూమి మీద ఎవరికైతే దేవుడు చెప్పమంటున్నాడో వాళ్ళకి అవి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అవి ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా అవి సహకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమవుతున్నాయండి? సహకరిస్తున్నాయి. అయితే ఎలా చెప్పగలుగుతున్నాం అవి ఈ దేవుని చిత్తం ఈ భూమి మీద ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎలాగా అవి సహకరిస్తున్నాయి అంటే, మీకు గుర్తుందో లేదో, మీకు నేను ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మరియా కన్సీవ్ అయిపోయిన తర్వాత ఈమె ఎప్పుడైతే హేరోదు ఏమంటున్నాడంటే 2 సంవత్సరాల పిల్లలందరినీ ఏం చేయాలంటే చంపేయాలి అంటున్నాడు. అవునండి కదా? అవునండి, చంపేయాలంటుంటే దూత ఏం చెప్తుందో చూడండి ఒక్కసారి. అది కూడా నేను చదివించాలనుకుంటున్నాను. ఒకసారి చూడండి. ఓకే, ఒక్క నిమిషం చూడండి. 13వ చదువున్నాను. మాథ్యూ చాప్టర్ 2 వర్స్ 13. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతుకుచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. హల్లెలూయా. చూడండి, అద్భుతమైన రూలు పోషిస్తున్నాయి. దేవుని చిత్తం తెలియజేయడమే కాదు, అవి ఇంప్లిమెంట్ అవ్వడానికి కూడా అవి ఏం చేస్తున్నాయండి? సహకరిస్తున్నాయి. అది ఏం చేసుకున్నటువంటి ప్రయారిటీ. దేవుడు నిజంగా ఏంజెల్కి ఇచ్చినటువంటి రోజు చాలా గొప్పది కదా. మిమ్మల్ని కూడా దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఏ విధంగా మీరు దేవుని చిత్తాన్ని చేస్తున్నారు ఒకసారి మీరు పరీక్షించుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ సిస్టర్. చివరిగా అన్నయ్య, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటన్నా? క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము, క్రిస్మస్ యొక్క నిజమైన అర్థాన్ని నేను చెప్పాలని నాకు దేవుడు ఏదైతే ప్రేరేపించాడో అదే నేను మీకు షేర్ చేసుకుంటాను. నా యొక్క ఓన్ డిసిషన్ ఏదైతే తీసుకోను, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ, పరిశుద్ధాత్ముడు నాకు ఏదైతే ప్రేరేపించాడో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు ఇష్టపడుతున్నాను. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటంటే మనం చూడొచ్చు. 7th క్వశ్చన్, ఇది లాస్ట్ క్వశ్చన్, ఫైనల్. ఒక వ్యక్తి తన జీవితంలోకి యేసుని ఇన్వైట్ చేస్తే నిజంగా క్రీస్తు ఆయనతో ఉంటాడని బైబిల్ చెప్తుందనే మాట నాకు దేవుని ఆత్మ ప్రేరేపించాడు. మరి నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం ఏమిటి, దాని మీద నేను మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఒక వ్యక్తి తన జీవితంలోకి యేసుని ఇన్వైట్ చేశాడండి. ఇన్వైట్ చేస్తే నిజంగా క్రీస్తు ఆయనతో ఉంటాడని బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ చెప్తుంది అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అయితే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట నాకు ఇచ్చారంటే మళ్ళీ ఒకసారి నేను చదవడానికి ఇష్టపడతాను. ఒక వ్యక్తి తన జీవితంలోకి యేసుని ఇన్వైట్ చేశాడు. ఇన్వైట్ చేస్తే నిజంగా క్రీస్తు ఆయనతో ఉంటాడు అని బైబిల్ చెప్తుంది అనే మాట పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాలని నేను రాసుకున్నాను. అయితే ఎందుకు ఇలా చెప్పగలుగుతున్నారు బ్రదర్ అంటే కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ నేను చెప్పాను. నెక్స్ట్ మనం అది బైబిల్ ఆధారం చేసుకుని నేను మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా మీకు ఆ మాట మీకు తెలియజేస్తున్నాను. చూడండి, గలతీన్ చాప్టర్ 3 వర్స్ 36, గలతీన్ చాప్టర్ 3 వర్స్ 26 through 27. గలతీయులకు రాసిన పత్రిక. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, చూసుకోండి, విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, నిజమే క్రిస్మస్ అర్థం ఏంటంటే ఈ రోజు చాలా మంది క్రిస్మస్ వస్తే బట్టలు కొనుక్కోవాలి. చాలా మంది ఉత్తప్పుడు తాగుతూ ఉంటారు, టీవీ ముందు కూర్చుంటారు, సీరియల్ ముందు కూర్చుంటారు. చాలా మంది నామకార్థ క్రైస్తవులు అనమాట. అని చాలా మంది క్రైస్తవులు చేసే పని ఇదే. ఉత్తప్పుడు టీవీలు, ఉత్తప్పుడు సినిమా హాల్లో, ఉత్తప్పుడు సీరియల్లో, ఉత్తప్పుడు అన్ని రకాలుగా 100 బూతులు అన్ని వస్తాయి. కానీ పండగ వచ్చిందంటే ఇల్లంతా దులుపుతారు. ఏం దులుపుతారండి? ఇల్లంతా దులుపుతారు. 4 రోజులు చెప్పుడు కాకుండా చక్కగా ఇంటికి రంగు వేసుకుని బట్టలు కొంటాకు వస్తారు. షాపింగ్ నేను బయటికి వెళ్ళాను, చాలా మంది క్రైస్తవులు వచ్చారు. నేను తక్కువ చెప్పేసి చాలా మంది వచ్చి బట్టలు కొనుక్కుంటాకు వచ్చారు. అయితే అందరూ ఆత్మీయంగా ఉన్నారంటే లేదు కనుక నేను దీన్ని కొన్ని విషయాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాను. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఒక్కసారి కనుక మారుమనసు పొంది పాపక్షణ బాప్తిసం తీసుకుంటే నువ్వు క్రీస్తు నువ్వు ధరించుకున్నావంట. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు నువ్వు ధరించుకున్నావు కనుక ఆ క్రీస్తు నీతో ఉన్నంత కాలము నీకు నిజమైన క్రిస్మస్.
హల్లెలూయా. క్రీస్తు నీతో లేకపోతే ఇంకా క్రిస్మస్ చేసి ప్రైజ్ నువ్వు. క్రీస్తు నీతో లేడు, ఉత్తప్పుడు తాగేస్తున్నావు, ఉత్తప్పుడు సినిమాలు చూస్తున్నావు, ఉత్తప్పుడు సీరియల్ చూస్తున్నావు, ఉత్తప్పుడు లోపల పెద్ద క్రిస్మస్ వచ్చిందని చెప్పి కొత్త బట్టలు కావాలి, అన్ని కొత్తవి కావాలి. ఆ మందులో కాసేపు ఉండి అమ్మాయి క్రిస్మస్ అయిపోయిందని చెప్పి మళ్ళీ క్రిస్మస్ అయిన ఎక్కడికి వెళ్ళాలి? సినిమాకి వెళ్ళాలి. పలానా థియేటర్ ఉందంటారా, పలానా సినిమా, పలానా మూవీ, పలానా హీరో అంటారా. ఈ రోజు ఎంతమంది వెళ్ళట్లేదండి? ఈ రోజు ఎంతమంది యూత్ అలా ఆ విధంగా నడిపించబడట్లేదు? అదేనండి నిజమైన క్రిస్మస్. ఆ కాసేపు దేవుని మందులో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఆనాడు పొత్తి గుడ్డలతో చుట్టబడి పశువుల పాకలో పరును పెట్టిన క్రీస్తు బైబిల్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వు గనక మారుమూసి పొంది పాపక్షయంతో బాప్తిసం తీసుకున్న వాడివైతే నువ్వే యేసు క్రీస్తుని ధరించుకున్నావు గుర్తు పెట్టుకొని హెచ్చరిస్తుందండి బైబిల్. క్రీస్తు నాతో ఉన్నప్పుడు క్రీస్తు నాతో ఉన్నప్పుడు నేను ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి కదా, వాక్యం ప్రకారంగా నేను మూవ్ అవ్వాలి కదా. అప్పుడే నా జీవితంలో నిజమైన క్రిస్మస్. ఉత్తప్పుడు క్రిస్మస్ రోజున నేను సెలబ్రేషన్ చేసుకుంటే అది నా జీవితంలో క్రిస్మస్ గా దేవుడు చూడడు, దాన్ని దేవుడు యాక్సెప్ట్ చేయడు. నేను క్రీస్తుని అంగీకరించిన నేను, క్రీస్తుని ధరించుకున్న నేను, నా జీవితాంతకాలం నేను నమ్మకంగా ఒక క్రైస్తవుడిగా, నిజమైన క్రైస్తవుడు నేను జీవిస్తే నా పేరు జీవ గ్రంథంలో ఉంటది. నా జీవితం నిజంగానే క్రిస్మస్ అండి. నా జీవితం అంతా కూడా, ఈ జీవితం కూడా అంతే. క్రిస్మస్ అంటే ఏదో సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఆ 2 days మాత్రమే, ఆ 2 days ఎంజాయ్ చేయాలి, ఆ 2 days లోనే అనేకమైన పిండి వంటలు వండుకోవాలి, ఆ 2 days లోనే బాగా తాగాలి. చాలా మంది ఈ రోజున ఏం చేస్తారంటే క్రైస్తవ పిల్లలు కనబడుతూ ఉంటారు, ఆల్కహాల్ సేవిస్తూ ఉంటారు, ఏమండి బిర్యానీలు తెచ్చుకుని తింటూ ఉంటారు, రకరకాల లోక సంబంధమైన మాటల్లో పోకిరి చేస్తూ ఉంటారు. అది నిజమైన క్రిస్మస్ కాదు. అసలు క్రీస్తు ఏం కోరుకుంటాడంటే క్రిస్మస్ దినాన్ని క్రీస్తుని మనం అంగీకరించాలి. క్రీస్తు కొరకు మనం ఒక డెడికేట్ చేయబడేటువంటి బిలీవర్స్ ఆయన కనబడితే నిజముగా అది నిజమైన క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. క్రీస్తు కొరకు ఎవరైతే డెడికేట్ చేయబడినటువంటి బిలీవర్స్ గా, చర్చ్ కాంగ్రిగేషన్ ఒక డెడికేట్ చేయబడినటువంటి ఒక క్రైస్తవుడుగా ఆయనకి కనబడతామో నిజంగా యేసుక్రీస్తు ప్రభు అలాంటి వాళ్ళని బట్టి మాత్రమే సంతోషిస్తాడు. ఏమండి, యేసుక్రీస్తుకి స్థానం లేకుండా, మారు మనసు లేకుండా నువ్వు ఎన్ని చెయ్యి, ఎట్టి పరిస్థితుల్లో దేవుని ఆత్మ గానీ దేవుని చిత్తం గానీ మన కుటుంబంలో జరగదు. దేవుని ఆత్మ సంచారం ఉండదు. నిజంగా క్రిస్మస్ అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే క్రీస్తు ఏం కోరుకుంటున్నాడంటే, నేను ఒకటి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. ఒకప్పుడు తూర్పు జానులు కానివ్వండి, గొర్రెల కాపురు కానివ్వండి, వీళ్ళందరూ దూతలు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఆయన ముఖాముఖిగా చూశారు. ఆ పొత్తుగుడ్డలతో ఉన్న శిశువుని చూసి సంతోషించారు. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, వన్స్ ఒక వ్యక్తి గనక మారుమనసు పొంది బాప్తిసం తీసుకుంటే ఆ వ్యక్తి యేసయ్యని ధరించుకుంటున్నాడు అని చెప్తుంది. అంటే లేదంటే నువ్వు యేసయ్యని మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్న వ్యక్తులం అయితే మనం యేసయ్యని ధరించుకున్నాం కదా. నిజంగా యేసుని ధరించుకున్న మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి, ఎంత యథార్థంగా జీవించాలి, ఎంత చక్కగా మనం బ్రతకాలి. యేసుక్రీస్తు ఇప్పుడు నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు, ధరించుకున్నాం అని చెప్తుంది కదండి. అవునండి కదా. ఇప్పుడు క్రిస్మస్ అంటే సంవత్సరానికి ఒకసారి సెలబ్రేషన్ చేసుకునేదా, లేదంటే జీవితాంతం కూడా క్రీస్తుకు భయపడేటువంటి క్రైస్తవులుగా భయపడాలంటారా? లేదండి సిస్టర్, జీవితాంతం క్రీస్తుకు భయపడాలి. ఎస్, 1 year వస్తుంది ఏదో క్రిస్మస్ సెలబ్రేట్, 2 days 1 day నెవర్ అండి. బైబిల్ అలా చెప్పట్లేదు మనకి. ఎందుకంటే క్రీస్తుని ధరించుకుంటున్నారని ఉంటుంది. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు మన జీవితంలో జరుగుతుందంటే క్రీస్తు మనకి ఇచ్చిన రక్షణ కాపాడుకుంటూ, క్రీస్తు ఎందుకు వచ్చాడో ఆ యొక్క దాంట్లో ఉంటున్న అర్థాన్ని, భావాన్ని గ్రహించి దాని నిమిత్తం మనం బ్రతుకుతున్నప్పుడు. అందుకే బైబిల్లో ఒకే మాట చాలా స్పష్టంగా మెన్షన్ చేశాడు. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు దేవుని వాక్యం విని దాన్ని గైకుని వారే ధన్యులు. అందరూ కాదు, నేను ఆఫరింగ్ ఇచ్చాను, నేను అది చేశాను, ఇది చేశాను. దేవుడు అన్నాడు, ఐ డోంట్ నో, నాకు తెలియదు నువ్వు ఎవరో, నువ్వు ఏదిస్తే ఏంటి, నువ్వు దేవుడు ఇచ్చాడు, నువ్వు దేవుడికి ఇస్తున్నావు, అంతవరకే. దేవుడు ఏం కోరుకుంటాడంటే క్రిస్మస్ దినాన మారు మనసు లేకపోతే మారు మనసు పొందు, పాపక్షణ బాప్తిసం తీసుకో. మారు మనసు పొందిన వ్యక్తివా, పాపక్షణ బాప్తిసం తీసుకున్నావా, నువ్వు క్రీస్తుని ధరించుకున్నావు, ఆ క్రీస్తును నువ్వు కాపాడుకో. అప్పుడు నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ ఏంటో అర్థం ఏంటో దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా.